ఓకే. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మైసెల్ఫ్ డాక్టర్ మల్లేష్ రేణు, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బేసికల్గా మెడికల్ డాక్టర్. మై వైఫ్ సరిత ఈజ్ అ వండర్ఫుల్ న్యూట్రిషన్ అడ్వైజర్. చాలా మందికి అడ్వైజ్ చేస్తుంటుంది. తను హ్యాపీగా మేము ఇద్దరం కలిసి చాలా మంది హెల్ప్ మారుస్తున్నాం. మేము ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 450 పీపుల్స్ హెల్త్ మార్చగలిగాము. సో వండర్ఫుల్గా వాళ్ళ హ్యాపీస్, వాళ్ళ బ్లెస్సింగ్స్ అన్ని తీసుకోగలుగుతున్నాం మేము. చాలా హ్యాపీగా ఉంది. ఇందులో చాలా చాలా రకాలుగా ఉన్నాయన్నమాట. నేను సర్టిఫైడ్ న్యూట్రిషన్ అడ్వైజర్స్ మేము. గ్రేట్ థింగ్. ఒక న్యూట్రిలైట్ అనే కంపెనీలో మేము సో వండర్ఫుల్గా సక్సెస్ అవుతున్న పీపుల్స్ అనమాట. మేము ఈరోజు ఆ, నీలేష్, నా మాట వినపడుతుందా? ఎస్ సార్. Yes. నేను ఈరోజు హెల్త్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే వ్యాధులు రావడమే ముఖ్యము అన్న విధంగా మన ప్రవర్తన ఉంది. అంటే ఈ రోజులలో ప్రతి ఒక్క మనిషి కూడా నాకు వ్యాధి వచ్చినా పర్వాలేదు అనే విధంగా ప్రవర్తిస్తున్నారు. యాక్చువల్గా ఎన్ని రోజులు బతుకుతాము, ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేయొచ్చు కదా అనే లైఫ్ స్టైల్లో ఉన్నారు. ఇజ్ ఇట్ కరెక్ట్ కదా? చాలా మందికి అటువంటి నిజమే, అటువంటి లైఫ్ స్టైల్ అవసరమే. కానీ ఎప్పుడు అవసరం అంటే నిన్ను కాపాడుకుంటూ నీ హెల్త్ను ప్రొటెక్ట్ చేసుకుంటూ నువ్వు ఎంతైనా ఎంజాయ్ చేయండి, ప్రాబ్లంలా. కానీ మీ హెల్త్ వల్ల మీ కుటుంబానికి హాని జరుగుతుంది. ఎందుకంటే మిమ్మల్ని పెంచి పెద్ద చేస్తున్నారు. మీ మీ కుటుంబంలో మీ మదర్ ఫాదర్ ఉండొచ్చు, మీ వైఫ్ హస్బెండ్, మీ వైఫ్ ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, వీళ్ళందరూ ఉండొచ్చు. కానీ వాళ్ళ పరిస్థితులు ఏమవుతున్నాయంటే ప్రస్తుతానికైతే అగమ్య గోచరం అయిపోతున్నాయి. చాలా మంది పీపుల్ చూస్తున్నాను, చాలా గొప్ప ప్యాకేజీలు ఉంటాయి వాళ్ళ దగ్గర. అంటే ఎంత గొప్ప ప్యాకేజీలు అంటే సో 1 crore ఫర్ ఇయర్ ప్యాకేజ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ వాళ్ళ దగ్గర లేనిది ఒకటే, హెల్త్. హెల్త్ వాళ్ళ దగ్గర లేదు. చాలా మందిని చూస్తున్నాం. ఎందుకు లేదు అంటే అంతే, మా లైఫ్ స్టైల్ అలాగే ఉంటుందండి. మేము కూర్చున్నామా పని చేస్తాం, అలాగే ఉంటాము అంతే. అంటే ఏం జరుగుతుంది ఈ ప్రపంచంలో చూసినప్పుడు మీకు కానీ మాకు కానీ రెండు విషయాలు బాగా అర్థమైపోతుంటాయి. ఏం అర్థమవుతుందంటే మనం ఎవరిని టచ్ చేసినా వారి ఇంట్లో, ప్రతి ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఖచ్చితంగా వ్యాధులు భయపడుతున్నారు. అందుకే ఇండియాలో హైయెస్ట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రపంచంలో లేనటువంటి మెడికల్ హాస్పిటల్స్, డాక్టర్స్ ఇండియాలో ఉన్నారు. మీరు బాగా గుర్తుపెట్టుకుంటే హైయెస్ట్. ఒక 1990s చూసుకుంటే ఇండియాలో మొత్తం హాస్పిటల్ కలిసి ఒక న్యూ జెర్సీలో ఉండేయంట. న్యూ జెర్సీ, అమెరికాలో. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే అమెరికాలో మొత్తం హాస్పిటల్స్ కలిసి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాయి. మీరు అర్థం చేసుకోండి మనం ఎటుపోతున్నాం. ఒక హెల్తీగా ఉండాల్సిన ఇండియా ఈరోజు అన్హెల్తీ ఇండియాగా మారిపోతుంది. ఒక సగటు మనిషి తన లైఫ్లో, తన లైఫ్ టైం మొత్తంలో దగ్గర దగ్గర 30 నుంచి 35 లక్షలు ఖాళీ హాస్పిటల్స్ బిల్స్ కట్టడానికే సరిపోతుంది. సగటుగా. సగటుగా ప్రతి ఇంట్లో చూసుకుంటే సగటుగా వాళ్ళు సంపాదించే సంపాదన ఎంతో ఉందో తెలియకపోయినా కానీ వాళ్ళకు వచ్చే వ్యాధులకు వాళ్ళ హాస్పిటల్ బిల్ కట్టేది 30 నుంచి 35 లక్షలు ఉన్నాయి. అంటే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు అంతా కడితే అనారోగ్యంగా ఉన్న ఒక సగటున ఒక వ్యక్తికి డయాబెటీస్ వస్తే తన లైఫ్ టైంలో ఒక డయాబెటీస్ వచ్చిన వ్యక్తి 30 లక్షలు హాస్పిటల్ బిల్స్ కడుతున్నాడు. అంటే డయాగ్నోస్ సెంటర్కు, హాస్పిటల్కు ఫీజెస్ కదా. దాంతో పాటుగా వాళ్ళకి వచ్చే ఇల్నెస్, అంటే కొత్త ఇల్నెస్ అలా. అంటే ఒక్క ఒక్క సమస్యకి అంత ఉంటే చాలా సమస్యలు ఇప్పుడు మనం వెంటాడుతున్నాయి. అటువంటి సమస్యలు ఏంటో నేను ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను మీకు ఇద్దరికి. అటువంటి సమస్యలు మనకు ఎందుకు వస్తున్నాయి తెలుసుకొని వాటికి మనం పరిష్కార మార్గం చూపిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక హెల్దీ లివింగ్ కమ్యూనిటీ ఫామ్ చేయడం జరిగింది. మా మెంటర్స్ అండ్ కోచెస్ రాంబాబు సార్, ఆండర్ మేడం వల్ల ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. ఆ, వాళ్ళు ఇచ్చిన గైడెన్స్, వాళ్ళు ఇచ్చిన సపోర్టు, వాళ్ళు ఇచ్చిన కైండ్నెస్ మాకు చాలా ఉపయోగపడుతుంది మేడం. ఈ సెషన్ చేయడానికి కూడా వాళ్ళు ఇచ్చిన ధైర్యమే ఒక కారణం. ఇక్కడ ఈ సెషన్ ప్రారంభించడానికి ముందే మీకు చాలా విషయాలు చెప్పాలని అనుకున్నాను. కాబట్టి ఒక వీడియో కూడా ప్లే చేశాను. అంటే మనం ఎటువంటి లైఫ్ స్టైల్లో ఉండాలి అని. ఇంకొక విషయం కూడా మీకు చెప్తాను నేను. ఫాస్ట్లో మనకి ఏం జరిగేదంటే ఒక 80-90 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఓన్లీ పొలాలు మాత్రమే ఉండేవి. అంటే ఫార్మింగ్స్ మాత్రమే ఉండేది ఇండియాలో. వేరే ఫ్యాక్టరీస్ ఏమి ఉండకపోయేది. ఆ టైంలో పొద్దున లేచిపోతే నైట్ ఇంటికి వస్తారు. నైట్కి వచ్చి 7 కల్లా పడుకునేవాళ్ళు.
ఎంత అలసిపోయే వాళ్ళంటే అలా పడుకుంటే అలా నిద్ర పడిపోయేది. అంటే అంత బాడీ అలసిపోయేది. అట్లా కాలక్రమేణా మనకు ఇండస్ట్రీస్ అప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్సే ఉండేవి చాలా చాలా వరకు. అంటే దున్నడం వాళ్ళ పొలమే వాళ్ళు దున్నుకోవడము, వాళ్ళు పండించుకోవడం, వాళ్ళు తినేది కదా. ఇంకా బార్టర్ సిస్టమ్ ఉండే. కొన్ని వస్తువులు ఇస్తే, మన ధాన్యాలు ఇస్తే కొన్ని వస్తువులు ఇచ్చేవాళ్ళం. ఈ సిస్టమ్ కూడా ఉండే. అప్పుడు ఏం చేసేవాళ్ళు, హాయిగా పోయేవాళ్ళు. వాళ్ళకి ఎటువంటి మెంటల్ టెన్షన్ లేదు, ఎటువంటి థాట్స్ ఏం లేవు. నేను హాయిగా బతకాలి, నా పిల్లలు బతకాలి అనే ఆలోచన తప్ప వేరే ఏముండే ఆలోచన ఉండకపోయేది. కానీ ఈ రోజున అవునాయి, పొద్దున్న లేస్తే వాళ్ళు కష్టపడడం రెడీ ఉండేవాళ్ళు. కొంచెం సద్దానం తినేసి బయలుదేరితే మన నైట్ వచ్చే వరకు వాళ్ళకు నరనరాల ఆకలేసేది. అంత కష్టపడేవాళ్ళు. కానీ మనం ఈరోజు హాయిగా అందంగా తయారై ముస్తాబై టక్కన నొక్కేసుకుంటే కార్ డోర్ ఓపెన్ అవుతుంది, కూర్చొని పోయి ఆఫీస్లో కూర్చొని ఒక 9 to 10 hours వరకు నైట్ వరకు అక్కడ వర్క్ చేసుకొని ఆ బాస్ ఇచ్చే టెన్షన్ తీసుకొని ఇంటికి వచ్చేసేసి అమ్మ నేను అలసిపోయానని కూర్చుంటాం. ఎక్కడ అలసిపోయారు మనం? మానసికంగా అలసిపోయాం కానీ శారీరకంగా అలసిపోలే. ఇప్పుడు వచ్చే మన సమస్యలన్నిటికీ కారణం ఏంటంటే శారీరకంగా మనము కరెక్ట్గా లేకపోవడము కదా, ప్లస్ మానసికంగా కూడా మన అటిట్యూడ్ కరెక్ట్గా లేకపోవడము, ప్లస్ దాంతోపాటుగా మన లైఫ్ స్టైల్ పరంగా కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. అంటే మన తిండిలో కూడా చాలా చేంజెస్. అంటే ఒకప్పుడు మంచి నాణ్యమైన ఫుడ్ తినేవాళ్ళం. ఇప్పుడే మనం విన్నాం వీడియోలో ఏం విన్నాము, రా నైట్ 4 o'clock కూడా మనం వెళ్తే ఎక్కడో ఒక బిర్యానీ 4 AM బిర్యానీ బిర్యానీ కూడా దొరుకుతుంది. ఆ? సమోసాలు దొరుకుతాయి, బజ్జీలు దొరుకుతాయి. అంటే ఒక్కటి మాత్రం వాస్తవం ఆలోచించండి, మనం ఎటువంటి లైఫ్ స్టైల్ నుంచి ఎటువంటి లైఫ్ స్టైల్కి వెళ్ళాం. ఎంత మంచి ఫుడ్ తీసుకునే వాళ్ళం ఇండియాలో. కాబట్టే కదా అమెరికా ఉన్న హాస్పిటల్ అన్ని కలిస్తే హైదరాబాద్లో ఉన్నాయి. ఒక హైదరాబాద్ అంటే చెప్పండి, బెంగళూరు బిజీ, ఢిల్లీ బిజీ హాస్పిటల్స్, చెన్నై బిజీ, మంగళూరు బిజీ, ప్లస్ ముంబై కూడా బిజీ, కలకత్తా కూడా బిజీ. హాస్పిటల్స్ హాస్పిటల్స్ హాస్పిటల్స్, అది తప్ప వేరే లోకం లేదు. మనీ పెరుగుతుంది, రీసెర్చ్ పెరుగుతుంది, టెక్నాలజీ పెరుగుతుంది, రోగాలు పెరుగుతాయి. ఇది వాస్తవంగా మనము గమనిస్తున్న విషయం. వీటికి చెక్ పెట్టాలా? ఏదో ఒక దగ్గర చెక్ పెట్టాలి. ఎందుకంటే చెక్ పెట్టకపోతే ఏమవుతుందంటే మనకి చెక్ పెడుతుంది. అంటే ఇండియాలో మనిషి మనగడగా ప్రాబ్లం వచ్చే అవకాశం వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక డయాబెటీస్. ఈ రోజే ఒక పేషెంట్ వచ్చారు నా దగ్గరికి. తను ఒక డబ్బా తీసుకొచ్చింది, టాబ్లెట్స్ డబ్బా తీసుకొచ్చి ఓపెన్ చేసి, ఇగో మార్నింగ్ ఈ 6 వేసుకుంటున్నా, మధ్యాహ్నం ఇవి 2 వేసుకుంటున్నా, నైట్ ఇది ఒకటి వేసుకుంటున్నా అని చెప్తుంది. ఇట్లా ఆమె 19 రకాల టాబ్లెట్ వేసుకుంటుంది, సప్లిమెంట్ టాబ్లెట్స్. మీరు అర్థం చేసుకోండి, ఒక్క డిసీజ్ అయితే తట్టుకోవచ్చు, 19 రకాలంటే ఆమెకి ఎన్ని డిసీజెస్ ఉండొచ్చు? జస్ట్ 46 years ఏజ్. తను హాస్పిటల్కు ఇప్పటి వరకు తనకు ప్రాబ్లం వచ్చిన తర్వాత, డయాబెటీస్ 22 సంవత్సరాలు స్టార్ట్ అయింది. హాస్పిటల్కి తను పెట్టిన ఖర్చే 74 లక్షలు అంట. అలా కొడుకు చెప్తున్నాడు. ఒక మదర్ని కాపాడుకోవడం కోసము 74 లక్షలు పెడుతున్నారు. అలా మదర్ సిక్ అయిపోయి ఇప్పటికే దగ్గర దగ్గర 15 సంవత్సరాలు బెడ్ మీద ఉంటుంది. ఎటువంటి లైఫ్ స్టైల్లో ఉన్నాం మనము? మనం అలా పాలు కాకూడదు. అలా టాబ్లెట్స్ వేసుకొని బతికే జీవితం బతికేనా అని వాళ్ళ అమ్మ అంటుంది. కానీ నువ్వు ఉండాలమ్మా అని తన కొడుకు అంటున్నాడు. ఆయన దగ్గర అంటే డబ్బులున్నాయి, ఆయన ప్యాకేజ్ ఎక్కువ ఉంది, ఆయన పెట్టేస్తున్నాడు. ఆయనకు కూడా షుగర్ వచ్చింది, జెనెటిక్గా వచ్చిందని డాక్టర్ చెప్తున్నాడు. ఇదంతా కూడా వర్కౌట్ కాదు, అవుతుంది అనేది మనం ముందు ముందు చర్చించుకుందాము. అది ఎలా ఉందనేది నేను కొన్ని స్లైడ్ షేర్ ద్వారా మీకు చేసే ప్రయత్నం చేస్తాను. ఇదంతా కూడా నేను హెల్దీ లైవింగ్ కమ్యూనిటీ ద్వారానే చేస్తున్నాను. ఎందుకంటే అక్కడ తీసుకుంటున్న నాలెడ్జ్ ఒకటి, నాకున్న మెడికల్ నాలెడ్జ్, ప్లస్ నాకున్న జనరల్ నాలెడ్జ్ అన్ని కలిపి చెప్తున్నాను. ఇవన్నీ కల్పితాలు కావు, నా ఓన్గా చేసినాయే. కాబట్టి ఎక్కడి నుంచో తెచ్చినాయి కావు. కాబట్టి మీకు మళ్ళీ చెప్తున్నాను. కాబట్టి నేను మీకు అన్ని ఏ, చెప్పే ప్రయత్నం చేసి లాస్ట్లో మీకు క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కూడా తీసుకుంటాను. అంటే మీరు అడిగే క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను. ఓకేనా? చాలా విషయాలు చాలా మందికి ఉంటాయి, మీరు రాసుకొని పెట్టుకోండి. మ్యాక్సిమం చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? స్క్రీన్ షేర్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను నేను ఇప్పుడు. ఇంకెవరన్నా వచ్చే ఉంటే మీ ఫ్రెండ్స్ రిలేషన్లు ఎవరు మీ ఉంటే, మీ కోచెస్ ఎవరైనా ఇంకా చూడలేదు మీటింగ్ అనుకునే వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా మీరు పిలిచే ప్రయత్నం చేయండి. వండర్ఫుల్గా ఉండబోతుంది సెషన్.
ఓకే, స్క్రీన్ షేర్ అవుతుంది కదా నీలేష్? ఎస్ సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ సెషన్కి అటెండ్ అయిన అందరూ కూడా ఆ, ఈ సెషన్ నేను కంప్లీట్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? చూస్తారు కదా, హెల్దీ లైవింగ్ కమ్యూనిటీ. హెల్దీ లైవింగ్ అంటేనే ఇక్కడ ఈ మనము లైఫ్ టైం హెల్దీగా బతకాలి, చనిపోయే వరకు కూడా హెల్దీగానే చచ్చిపోవాలి, ఎవరికి ఇబ్బంది పడకుండా. ఈ దిస్ ద అవర్ మన లోగో కదా. ఆల్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ రివర్సబుల్, అంటే ఎటువంటి సమస్య ఉన్నా రివర్స్ చేయబడుతుంది అనేది మనం చెప్తున్నాము. మేబీ 120 డేస్లో రివర్స్ చేయొచ్చు, ఇంకా కొంచెం కొన్ని డిసీజ్ కొంచెం టైం పడుతుండొచ్చు, లాంగ్ టర్మ్ డిసీజ్ కూడా. ఇది ఎలా జరుగుతుంది, ఎలా సాధ్యం అవుతుంది అనేది మనము ఇప్పుడు నేను చెప్తాను మీకు. ఓకే, వెల్నెస్ సెషన్ ఇది. వెల్నెస్ సెషన్ ఎందుకంటే ఎదిలేం కమ్యూనిటీది వెయిట్ లాస్, పీసీఓడి, ఆర్థరైటిస్, డయాబెటీస్, ఫ్యాటీ లివర్, సోరియాసిస్, చాలా మందికి దురదలు ఉంటాయి, థైరాయిడ్, ఇలాంటి అన్నీ కూడా మనం ఈరోజు ముందు ముందు సెషన్లో మనము తెలుసుకోబోతున్నాము. ఆ, ఈరోజు 18th నవంబర్ కదా, మండే 4:30 PM. ఓకే, ఢిల్లీ లవింగ్ కమ్యూనిటీ ఏంటంటే ఇక్కడ డాక్టర్స్ ఉంటారు ఈ కమ్యూనిటీలో. అంటే మనది ఎనలైజ్ చేసేదానికి డాక్టర్స్ ఉంటారు, న్యూట్రిషనిస్ట్ ఉంటారు, వెల్నెస్ కోచెస్ ఉంటారు, అండ్ ఫిట్నెస్ ట్రైనర్స్ ఉంటారు. ఈ డిసీజ్ ఫ్రీ వరల్డ్ మనము నిర్మించడం కోసము ఎడ్యుకేటింగ్ పీపుల్ ఇన్ ద సొసైటీ, మనము ఎడ్యుకేషన్ పీపుల్కి ఇచ్చే ఒక సంస్థ అన్నమాట ఇది. కాబట్టి వాళ్ళ ఇవన్నీ కూడా సమస్యలు వస్తే వాళ్ళని ఎలా తీర్చుకోవాలని చెప్పడమే మన ఉద్దేశం ఇక్కడ. చాలా మందికి కొన్ని మిస్ ఉంటాయి. అంటే మిస్ అంటే ఏంటంటే, నేను చాలా హెల్దీగా ఉన్నాను, అపోహలు అనమాట ఇవి. నేను చాలా హెల్దీగా ఉన్నాను అంటారు. ఐ డోంట్ హ్యావ్, నాకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లం లేవండి ఇప్పుడు, నేను సూపర్గా ఉన్నాను అంటాడు. నాకు మొన్న ఒక 86 కేస్ అని అతను వచ్చాడు, నాకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లం లేదు సార్, నేను సూపర్గా ఉన్నాను, నేను రోజు పొద్దున వాకింగ్ చేస్తాను, ఆ, నేను నైట్ జొన్న రొట్టె తింటాను అని చెప్తున్నాడు. ఇది కూడా ఒక మిత్తే. ఐ డూ రెగ్యులర్, నేను రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తానండి, నాకు ఏ ప్రాబ్లం రావండి అంటాడు. ఇది కూడా నేను హెల్తీ డైట్ తీసుకుంటానని చెప్తారు కొంతమంది. నేను రైస్ నైట్లో తీసుకోనండి అని చెప్తారు కొంతమంది. లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్ తింటానండి, నాకు ఆ, చాలా ఇష్టం అండి, నాకు అటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం లేవండి అంటారు. నేను లాట్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటానండి, నాకు ఎటువంటి ప్రాబ్లం రాదు అంటుంటారు కదా. నేను యూట్యూబ్ ఫాలో అవుతానండి, యూట్యూబ్లో మంచి మంచి టిప్స్ చెప్తారండి చాలా మంది, అవి ఫాలో అవుతే నాకు ఎటువంటి రాదు ఉంటారు కొంతమంది. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అండి, నేను చాలా గట్టిగా ఉన్నాను, నాకు ఎటువంటి ప్రాబ్లం రాదు, నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు నాకు ఏ ప్రాబ్లం రాదు, హాస్పిటల్ పోలేదంటారు కదా. నా హెల్త్ గురించి నాకు తెలుసండి, మీరు ఏం చెప్పొద్దండి అని కొంతమంది అంటారు. ఇవన్నీ కూడా కొన్ని మిస్ అండి. అంటే మనము అపోహలు అనమాట. నాకు ఏది లేదనుకునేది ఒక అపోహ. ఎందుకంటే ఇవన్నీ ఉన్నా మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు తట్టుకునేంత శక్తి లేదు, ఉండట్లేదు. ద ఇండియన్ ఎక్స్ప్రెస్ ఏం చెప్తుందంటే 14.4% ఇండియన్స్కు, అంటే 101 మిలియన్ పీపుల్కు డయాబెటీస్ ఉంది ఇప్పుడు ఇండియాలో. మీరు ఒక గుర్తుపెట్టుకోండి, 101 కోటి పీపుల్ అంటే మీరు అర్థం చేసుకోండి. ఆ, మనం ఎన్ని కోట్లు ఉన్నాము? అరౌండ్ ద 140 కదా. అందులో 101 పీపుల్స్కు డయాబెటీస్ ఉందంట. అందులో మనం ఉన్నట్ట లేనట. వేరే 15.3% పాపులేషన్కి అయితే ప్రీ డయాబెటిక్స్, అంటే అందులో ఇప్పుడు 101 పీపుల్ 15%, 3% పీపుల్ ప్రీ డయాబెటిక్స్, అంటే వాళ్ళకి ఇప్పుడిప్పుడే షుగర్ స్టార్ట్ అవుతుంది, ఇంకా ఇది పెరుగుతుంది కదా. ఇంకోటి మనము బీపీ అంటాం కదా, అరౌండ్ ద 35% పీపుల్స్కి వచ్చేసి, అంటే 315 మిలియన్ పీపుల్కు బీపీ ఆల్రెడీ ఉంది. చూడొచ్చు, వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ చూసుకుంటే జనరల్గా అందరూ ఒబిసిటీలో ఉన్నారు. ఇంకొక స్టడీ ఏం చెప్తుందంటే 28%, 6% పీపుల్ ఒబేజ్ అనట, అంటే వాళ్ళ బిఎంఐ మెజర్ 39.5%. పాపులేషన్కు 351 మిలియన్ పీపుల్ అనమాట, 39.5 పీపుల్ అంటే. అండ్ అబ్డామినల్ ఒబేసిటీ, అబ్సెంట్ అంటే కడుపు ముందరికి వస్తుంది.
ఆ సైడ్కి సాగుతుంది. ఇట్లా ఆ ఒబేసిటీ అని వస్తుందంట. ఇలా ఇంక మళ్ళీ ఇంకొక స్టడీ ఏం చెప్తుందంటే 24% పాపులేషన్కు, అంటే 213 మిలియన్ పీపుల్కు లైవింగ్ విత్ హైపర్ కొలెస్ట్రేమియా, అంటే చెడ్డ కొలెస్ట్రాల్, అంటే ట్రైగ్లిజరైడ్స్, లో డెన్సిటీ లిపిడ్స్ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయంట. అంటే మనం ఏ దాంట్లో ఉండొచ్చో చెప్పలేము. ఖచ్చితంగా మనం ఉన్నాం, లేదనుకోనికి అయితే లేదు. ఇక్కడ మనం చూద్దాం ఎస్టిమేటెడ్ యాన్యువల్ డెత్స్ ఇన్ ఇండియా. అంటే మనము సంవత్సరానికి జనాలు ఎలా చనిపోతారో చూద్దాం మాన్యువల్గా. ఇది కూడా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, అంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ అనమాట. ఎగ్జాంపుల్, కార్డ్ మనకు హార్ట్కి సంబంధించిన డిసీజెస్ తోటి 20% పీపుల్ చనిపోతున్నారంట. డయాబెటీస్ తోటి 2% పీపుల్, రెస్పిరేటరీ డిసీజ్ తో 13% పీపుల్, క్యాన్సర్ తోటి 7% పీపుల్, కమ్యూనికేబుల్ మెటర్నల్ పెరినాటల్ అండ్ న్యూట్రిషనల్ లోపాల వల్ల 28% పీపుల్, అంటే ఆల్మోస్ట్ 38% పీపుల్కు వాళ్ళకు రోగం ఉందని తెలియకుండా చనిపోతున్నారు. 12% పీపుల్ ఇంజురీస్, అంటే యాక్సిడెంట్స్ కానీ ఇంకేదైనా ఇంజురీస్, బిల్డింగ్ మీద పడిపోవడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు అలా జరిగి చనిపోతున్నారు హాస్పిటల్లో. కొన్ని నాన్ కమ్యూనికేట్ డిసీజెస్లో 12% పీపుల్ అనేది చనిపోతున్నారు. అంటే ఓవరాల్గా మనం చూడండి, వీళ్ళందరూ కూడా నార్మల్గా చనిపోతున్నారా పీపుల్ అంటే కాదు. అందరూ కూడా 100% ఏదో ఒక సమస్యతో చనిపోతున్నారు, కానీ చెప్పట్లేదు, తెలియట్లేదు. అది 100% పీపుల్. కానీ నార్మల్ డెత్ అనేవి కనిపించాయి మీకు ఇక్కడ? కనిపించాల? చూద్దామా. ఆసియా, అంటే మన ఆసియా ఖండంలో 190 మిలియన్ పీపుల్ అంటే డయాబెటీస్ ఫాలో అయి ఉన్నారంట ఇప్పుడు. అంటే హాఫ్ ఆఫ్ దమ్ ఇన్ ఇండియా అండ్ చైనాలో ఉన్నారంట. ఆసియా ఖండం మొత్తంలోనే లెక్క పెట్టుకుంటే సగానికి పైగా ఇండియా చైనాలో ఎక్కువ డయాబెటీస్ ఫాలో అయి ఉన్నారంట. సైంటిస్ట్ చెప్తుంది, ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే 40 మిలియన్ పీపుల్ సఫర్ ఫ్రమ్ ఆస్టియో ఆర్థరైటిస్, అంటే మోకాళ్ళ గుజ్జు అరిగిపోవడం అని, మోకాళ్ళ మధ్య నొప్పులు కానీ తోటి 40 మిలియన్ పీపుల్ ఉన్నారంట. మరి డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తుందంటే 60% ఆఫ్ పీపుల్ కార్డియక్ పేషెంట్స్ అనంట. 60% మంది పీపుల్ కార్డియక్ ప్రాబ్లం తోటే ఉన్నారంట. తెలియదు మనకు. నడుస్తుంటే ఆయాసం రావడము, మెట్లు ఎక్కలేకపోవడము, ఇవన్నీ కూడా సిమ్టమ్సే మనకు కదా. ఇంకా సైంటిస్ట్ ఏం చెప్తున్నారంటే ఓవర్ వెయిట్ పర్సెంటేజ్ చూసుకుంటే టూ రైజ్, అంటే 1995లో 24% టు 24% ఇండియా. 9% ఉన్న 1995లో 9% పీపుల్ ఒబెసిటీలో ఉండేవాళ్ళు. కానీ ఈ 30 ఇయర్స్ ఏం జరిగిందంటే 24% పీపుల్ ఒబెసిటీలోకి వెళ్ళిపోయారు. మోర్ దెన్ 5 lakhs పీపుల్, అంటే ప్రీమెచ్యూర్ డెత్స్ అంట ఇండియాలో. అది కూడా రెస్పిరేటరీ డిసీజ్ తో చనిపోతున్నారంట. మీరు అర్థం చేసుకోండి మనం ఎలాంటి లైఫ్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఇక్కడ కాస్ట్ కూడా ఇచ్చారు మనం చూడొచ్చు. ఒక క్యాన్సర్కి అయితే మీరు చూడండి, బ్రెస్ట్ క్యాన్సర్, క్యాన్సర్ స్టేజ్ 2, కీమోథెరపీ, స్టేజ్ క్యాన్సర్ 3, ఇవన్నిటికి మనము క్యాన్సర్ వచ్చినప్పుడు ఇవన్నిటి ఖర్చు పెట్టాలి. 4, 2, 4, 8, 8, 8, 8, 10, 16, అంటే దగ్గర దగ్గర 16 lakhs. ఒక క్యాన్సర్ వస్తే 16 lakhs రూపీస్ పెట్టి దాన్ని ట్రీట్ చేసుకుంటారు. నిజంగా ట్రీట్ అవుతుందంటే నథింగ్. అదే ప్రాబ్లం తోటి వాళ్ళు డెడ్ అవుతున్నారు. హార్ట్ డీటెయిల్స్ పరంగా తీసుకుంటే మనము అంజియోప్లాస్టీ అని, బైపాస్ అని, ఆ, వాల్ రీప్లేస్మెంట్ అని, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అని చూసుకుంటున్నాం. ఈ అన్నిటి కూడా చూసుకుంటే కాస్ట్ చూసుకుంటే దగ్గర దగ్గర ఇది కూడా ఒక 10 to 12 lakhs వరకు ఉంది. 30 to 35 lakhs వరకు ఉంది దగ్గర దగ్గర. ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇప్పుడు ఈ మధ్య చెప్తారు కిడ్నీ, లంగ్, లివర్, బోన్ అన్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తుంది డాక్టర్. రిపేర్ చేయట్లా, ట్రాన్స్ప్లాంటే. వాటి ఖర్చు తీసుకుంటే దగ్గర దగ్గర 1 crore వరకు ఉంది. అన్ని మీరు ఇప్పుడు చూసండి. ఇంకా అదర్ ఇంపార్టెంట్ ఉంటాయి, హిప్ జాయింట్స్ ఉంటాయి. ఒక ఏజ్ తర్వాత పడిపోతే హిప్ జాయింట్ లో ప్రాబ్లం వస్తుంది. కొందరికైతే బాల్ అరిగిపోతుందంట, రీప్లేస్ చేసుకుంటున్నారు. నీ రీప్లేస్మెంట్ దగ్గర దగ్గర 2 కాళ్ళకైతే 5 లక్షలు అవుతుంది. స్పైనల్ ఫ్యూజన్ చేయడానికి, అంటే స్పైనల్ రీప్లేస్మెంట్ చేయడానికి దగ్గర దగ్గర
4 to 5 lakhs, 8 lakhs వరకు అవుతుంది అనమాట. మీరు మనము హెల్దీగా ఉన్నామా? ఒకసారి గుండేసుకొని చెప్దామా? నథింగ్. మనం మాట్లాడుతున్నాం, నవ్వుతున్నాం, కానీ మనకి ఏదో ఒక సమస్య ఉంది. 100%. క్రిటికల్ ఇల్నెస్ గురించి చెప్దాం మనం. క్రిటికల్ ఇల్నెస్ లో చూస్తే, ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడాం కదా, హార్ట్ ప్రాబ్లమ్స్. యావరేజ్గా 24 లక్షలు ఖర్చు అవుతుందంట. బేసిక్గా 3.5 lakhs నుంచి 24 లక్షలు. లంగ్ డిసీజ్కు ఆ ఎస్టిమేటెడ్ డెత్స్ అండి, డెత్స్ పర్ ఇయర్ అండ్ యావరేజ్ కాస్ట్ ట్రీట్మెంట్. చూడండి, 24 లక్షల మంది అవుతారు, యావరేజ్ కాస్ట్ 3.5 lakhs ఉంటారు. అంటే చూడండి ఎంతమంది కిడ్నీ డిసీజ్ తోటి చనిపోతున్నారు. 2 లక్షలు. లివర్ డిసీజ్ తోటి 2.5 లక్షలు. క్యాన్సర్ తోటి 6 లక్షలు. లంగ్ డిసీజ్ తోటి ఇట్లా చనిపోతున్నారు. వాళ్ళు అంత ఖర్చు పెట్టి కూడా లాభం లేదు. అంటే 3.5 లక్షలు, 20 లక్షలు ఖర్చు పెట్టినా వాళ్ళను మనం బతికించలేకపోతున్నాం. డయాబెటిస్ ఇండియా 20 నుంచి 79 సంవత్సరాల మధ్య కాలంలో చూసుకుంటే, మనకు 2019 అయితే 77 మిలియన్ పీపుల్కు డెత్ అయ్యారంట డయాబెటిస్ 2019లో. అదే 2030కి వచ్చేసరికి 100 మిలియన్ పీపుల్ విత్ డయాబెటీస్. అంటే 2019 77 వేల మిలియన్స్ ఉంటే, అంటే దగ్గర దగ్గర ఒక 100 పీపుల్ మీరు చూడొచ్చు. ఇక్కడ మిలియన్ పీపుల్ ఇక్కడ ఎక్కువయ్యారు. అంటే ఎన్ని సంవత్సరాలు? 11 years ఎక్కువ అవుతుంది. అదే 2045కి వచ్చేలా ఇది 30% కూడా పెరుగుతుందండి. చాలా అంటే అందులో మనం ఉన్నామా లేదా అనేది క్వశ్చన్ చేసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు కింద 43%, 43.9% మిలియన్ పీపుల్ విత్, వాళ్ళకు అసలు షుగర్ ఉన్నట్టే తెలియదు. HbA1c టెస్ట్ చేసుకుంటే కానీ వాళ్ళకు తెలుస్తలే ప్రీ డయాబెటీస్ ఉన్నదని. నేషనల్ ప్రివిలెన్స్ ఆఫ్ డయాబెటీస్ వాళ్ళు చెప్పేది అంటే 8.9% చాలా మందికి తెలియకుండా ఉందండి డయాబెటీస్. 1 మిలియన్ డయాబెటీస్ రిలేటెడ్ డెత్స్ ఉన్నాయంట. 2019 లెక్కల ప్రకారం 1 మిలియన్ డయాబెటీస్ డెత్స్ ఫర్ ఇయర్ జరుగుతున్నాయి. ఇదంతా కూడా ఐడిఎఫ్ డయాబెటీస్ అట్లాస్ వాళ్ళు 9th editionలో రిలీజ్ చేశారు 2019లో. చూడండి, మీకు అర్థమవుతుంది చూడంగానే, స్లైడ్ చూడగానే. ప్రతి నలుగురిలో ముగ్గురు ఓవర్ వెయిట్ తో ఉన్నారంట. మాక్సిమం రిస్క్ ఏజ్ ఎంతంటే 20 నుంచి 30 సంవత్సరాలు. హార్ట్ అటాక్స్ వస్తున్నాయని మనం ముందు విన్నాం కదా. ఈ ఈ ఏజ్ లో హార్ట్ అటాక్ వస్తున్నాయంటే వాళ్ళు 90% పీపుల్ ఈజ్ ఒబేస్డ్ కదా. 73% అర్బన్ ఇండియన్స్ ఓవర్ వెయిట్ ఉన్నారు. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద అర్బన్ ఇండియన్స్ మొత్తం చూసుకుంటే ఓవర్. హై రిస్క్ వెయిట్ గెయిన్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ కు ఈ ఏజ్ లో ఎక్కువ అవుతుంది. రెగ్యులర్ హెల్త్ కన్సర్న్స్ ఏముంటాయి మామూలుగా? మామూలుగా మనకు మన బాడీ మనతో మాట్లాడుతుంది అంటాం కదా. చాలా మంది అంటాం మనం, మన బాడీ మనతో మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుంది అంటే అరగదు, అసిడిటీ వస్తుంది. అది మన బాడీ మాట్లాడు, వేరే ప్రాబ్లం ఉంటుంది బాడీలో, ఇలా మాట్లాడుతుంది. హెల్త్ కన్సర్న్స్, బ్రీత్లెస్నెస్, అప్పుడప్పుడు గాలి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. కోల్డ్ ఫీవర్ మాటి మాటికి వస్తుంటాయి వాళ్ళకు. కోవిడ్లో వచ్చిన ఆ, వాటిని parallel గా వాళ్ళు క్యారీ చేస్తున్నారు కొంతమంది. డెంటల్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఈ ప్రాబ్లమ్స్ కావండి, మన బాడీలో ఉన్న జస్ట్ మాకు హెల్త్ కన్సర్న్స్. అంటే ఇది సిమ్టమ్స్ అంట మనం. డెంటల్ ప్రాబ్లమ్స్, డయాబెటిస్, ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, హెయిర్ ఫాల్, ఫీవర్, హైపర్ టెన్షన్, జాయింట్ పెయిన్, లూజ్ మోషన్, థ్రోట్ డిస్కంఫర్ట్, హీట్ డిస్కంఫర్ట్, ఇవన్నీ కూడా ఏంటంటే జస్ట్ మన బాడీ మనతో మాట్లాడుతుంది ఈ ప్రాబ్లం ఉందని. కానీ ఇవి సమస్యలు కాదు, ఇవి మీకు బేసిక్గా వచ్చే సమస్యలు అన్నమాట. మన హెల్దీ లైవింగ్ కమ్యూనిటీ ఇప్పటి వరకు చూసినవి, చేస్తున్నాయి, ఏమేమి మనం రివర్ట్ చేస్తున్నామంటే పీసీఓడి, పీసీఓఎస్, ఇన్ఫెర్టిలిటీ, రుమోటైడ్ ఆర్థరైటిస్ అంటే ఆర్థరైటిస్, ఆస్తమా, డయాబెటిస్, కార్టిలేజ్ ఇష్యూస్, సయాటికా, స్పాండిలైటిస్, సో మెనీ, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నిటి కూడా మన హెల్దీ లైఫ్ కమ్యూనిటీ తీసుకొని వాళ్ళను డిసీజ్ ఫ్రీ చేస్తున్నాం అనమాట.
మా హెల్త్ కోచెస్ వల్ల డిసీజ్ ఫ్రీ చేస్తుంది. ఏపీ తెలంగాణలో చాలా మంది హెల్త్ కోచెస్ ఉన్నారు మనకు, హెల్తీ లైఫ్ రికవరీకి. వాళ్ళు వాళ్ళకు సమస్యలు తీసుకొస్తూ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. ఇలా ఒబేసిటీ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అవుతుంది అందరికి. తర్వాత డయాబెటిక్స్, డయాబెటిక్ క్యాపిటల్ ఇండియా అని చెప్పుకుంటున్నాం మనకు ఆల్రెడీ. ఫ్యాటీ లివర్ డిసీజ్, ప్రతి ప్రాబ్లం ఫ్యాటీ లివర్ డిసీజ్ ప్రాబ్లం అవుతుంది. ఇది ముందు ముందు మనం తెలుసుకుందాం. ఆర్థరైటిస్, బొక్కల ప్రాబ్లం, మోకాళ్ళు మెట్లు ఎక్కలేరు, కూర్చోలేరు. ఈవెన్ 20-25 ఇయర్స్ వాళ్ళు కూడా అమ్మో అన్ని మెట్లా అంటున్నారు. లిఫ్ట్ లేదా మీకు అంటారు వచ్చి. పీసీఓడి అండ్ పీసీఓఎస్, ఈ సమస్య అయితే ఎవ్రీ 16+ ఇయర్స్ ఉన్న అమ్మాయిలకి అందరికి కూడా ఇప్పుడు ఈ ఈ ప్రాబ్లం అయిపోయింది. ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే దిస్ ద లైఫ్ స్టైల్ డిసీజ్. మీరు చూడొచ్చు, నార్మల్ ఓవర్ ఇలా ఉంటుంది, పీసీఓడి ఉన్న ఓవర్ ఇలా ఉంటుంది. నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ చూద్దాం. డయాబెటీస్, ఇది మనకు నేషనల్ వైజ్ ఈ లెక్కలు ఇచ్చారు. మీరు ఐసీఎంఆర్ లెక్కల ప్రకారం అన్నమాట ఇది. 136 మిలియన్ పీపుల్ మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా, హై రిస్క్ లో డయాబెటీస్ ఉందన్నమాట వీళ్ళకు. నాకు కొందరికైతే డయాబెటీస్ ఉండి కూడా నాకు ఏం కాలేదు సార్, నాకు ఒక్కరికి ఉన్నదా అని చెప్తుంటారు. ఇదంతా కూడా మీకు చెప్తుంది. ఇక్కడ ఇండియా అనేది లార్జెస్ట్, వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్. ఏంటి? షుగర్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే చక్కెరను మన ఇండియా ప్రొడ్యూస్ చేస్తుంది. సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ షుగర్. అంటే ఇండియా వరల్డ్లోనే సెకండ్, అంటే ప్రపంచానికి మొత్తానికి కూడా షుగర్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది మన ఇండియా. మీరు అర్థం చేసుకోండి. కానీ 95% ఆఫ్ ఆల్ కేసెస్ డ్యూ టు క్లియర్డ్ బై ద మైల్స్ అండ్ ఎండ్స్ ఆఫ్ సీజన్. షుగర్ సీజన్ 2021 చేసుకుంటే మోర్ దెన్ 99.9% కేక్ డ్యూస్ ఆఫ్ క్లియర్డ్. అంటే ఇది చూడండి, షుగర్ మిల్స్ జనరేట్ చేస్తుంది 18.6 కోట్లు. చూడమంటే రికార్డ్ హైయెస్ట్ షుగర్ ఎక్స్పోర్ట్ ఉందంట, 108 LMTs. షుగర్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామా? అంతేనా? మన ఇండియాది డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. వరల్డ్ డయాబెటిక్ ఈజ్ ద క్యాపిటల్ ఇండియా వరల్డ్. అంటే షుగర్ ఎక్స్పోర్ట్ చేసడం కాదు, మన బాడీలో కూడా షుగర్ ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పినట్టుగా ఇలా దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ డయాబెటీస్ అంటారు అనమాట. ఒకటి టైప్ 1, ఒకటి టైప్ 2. టైప్ 1 డయాబెటీస్ అయితే ఏమవుతుందంటే అన్నోన్ ఫ్యాక్టర్స్. అంటే ఏంటంటే కొన్ని ఫ్యాక్టర్స్ మనకు తెలియకుండా వాళ్ళకు షుగరు అంటే కంట్రోల్ కాదు టాబ్లెట్ వేసుకున్నా కానీ. టైప్ 2 డయాబెటీస్ అంటే ఏంటంటే ఈ రిజల్ట్ అంటే మనకు ఓవర్ వెయిట్ వల్ల కానీ, ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం వల్ల కానీ, మెంటల్ టెన్షన్ వల్ల కానీ ఇది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. బాడీలో కొన్ని ఆర్గన్స్ దెబ్బతిన్న వల్ల ఇది వస్తుంది. ఇంకా టైప్ 3 డయాబెటీస్, టైప్ 2.5 ఒకటి ఉంటుంది, అది మీకు రాను రాను మీకు చెప్తాను మీకు నేను. ఇప్పుడు మనం ఇంతకుముందు పీసీఓడి, పీసీఓఎస్, ఇన్ఫర్టిలిటీ, ఆర్థరైటిస్, ఒబేసిటీ ఇవన్నీ చెప్పుకున్నాం కదా. వాటన్నిటి కాజ్ ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కారణం. ఇవన్నీ రావడానికి ఇన్సులిన్. ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా నోబెల్ ప్రైజ్ నామినీ సైన్స్ అండి ఇది. అంటే ఈ సైన్స్ కు నోబెల్ ప్రైజ్ వచ్చింది. మీరు చాలా జాగ్రత్త విని ఈ స్లైడ్స్ అని రాసుకుంటూ ఉండండి. ఈ సైన్స్ కు నోబెల్ నోబెల్ ప్రైజ్ వచ్చింది. అలా చూడండి, ఇది ఇక్కడ ఇక్కడ స్టమక్ ఉంది. స్టమక్ లో మనం తిన్న ఆహారం పోయిన తర్వాత అది గ్లూకోజ్ గా మారుతుంది. గ్లూకోజ్ గా మారిన తర్వాత మనకి శక్తి రావాలంటే ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. ఏమిటిది? ప్యాంక్రియాటిక్ గ్లాండ్ మనకి ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. అది మన బాడీలోకి సెల్లోకి వెళ్ళిన తర్వాత మన బాడీలో షుగర్ అనేది జీరో అవుతుంది. అప్పుడు మన బాడీకి ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఇది ఈ స్లైడ్ మీకు చెప్పే ఉద్దేశం ఉంది. అండర్స్టాండింగ్ ఇన్సులిన్ రెసిస్టెంట్, మీరు చూడొచ్చు. మనము ఇక్కడ ఒక సెల్, మన బాడీలో ఒక సెల్ ఉంటే దానికి ఒక లాక్ ఉంటుంది. అంటే ఆ లాక్ ఏం చేస్తుందంటే గ్లూకోజ్ సెల్ ఆ లాక్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిపోతుంది గ్లూకోజ్. దానికి ఇన్సులిన్ పోకుండా లాక్ చేసుకుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ గ్లూకోజ్ సెల్ అనేది అలాగే మన బాడీకి వచ్చేసి దానికి మనకు షుగర్ అనేది రావడం జరుగుతుంది. అంటే దాంట్లో ఉన్న సమస్యలు ఏంటో మేము ముందు ముందు చెప్తాను మీకు. అంటే గ్లూకోజ్ ఇన్సులిన్ జీరో అవుతుంది కదా, ఎనర్జీ వస్తుంది. ఎప్పుడైతే గ్లూకోజ్ ఇన్సులిన్ రానివ్వదో
ఆ, అప్పుడు మనకి అదొకటి టైప్ 2 డయాబెటీస్ అంటుందండి. ఇది నార్మల్ సెల్ లెఫ్ట్ సైడ్ చూడండి మీరు. గ్లూకోజు తీసుకుంటుంది. మీరు ఈ ఇన్సులిన్ తీసుకుంటుంది. ఏది సెల్, మన సెల్ ఇన్సులిన్ కూడా తీసుకుంటుంది, గ్లూకోజ్ కూడా తీసుకుంటుంది లెఫ్ట్ సైడ్ సెల్లో. కానీ ఇక్కడ ఒక టైం తర్వాత ఏమవుతుందంటే ఫిగర్ 2లో ఇన్సులిన్ యాక్ట్స్ యాజ్ ది కీ అన్లాక్ ద సెల్. అంటే దాన్ని ఆ, తీయాలని చూస్తుంది. గ్లూకోజ్ ఎంటర్ టు ద మెటబాలజీ. అంటే గ్లూకోజ్ అనేది దాన్ని రానివ్వకపోవడం వల్ల ప్రాబ్లం అవుతుంది. బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ లైఫ్ అనమాట సెల్ అంటే. బాడీ యాజ్ ఏ షుగర్ బర్నర్. ఇది ఒప్పుకుంటారా మీరు అందరు కూడా? మన బాడీ ఏంటండి? షుగర్ బర్నర్. మనం తినే ఆహారం ఏదైతే ఉందో దాన్ని బర్న్ చేస్తే మనకి ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు ఒక బండికి ఫ్యూల్ పోస్తాం. ఫ్యూల్ పోసినప్పుడు ఆ బండి ఆ వేడి మా ఇంజన్ స్టార్ట్ అయిన తర్వాత ఆ వేడి మంటలేసి మనకి ఇంజన్ వచ్చి పొగ వచ్చేసి మన బండి ముందుకు వెళ్ళిపోతాం. ఇక్కడ కూడా బాడీ యాజ్ ఏ షుగర్ బర్నర్. ఎస్, 100%. ఎప్పుడు బర్న్ అవుతుంది? మన బాడీ యాక్ట్ చేసినప్పుడు. అంటే మనం పని చేసినప్పుడు. పని చేయకపోతే ఆ షుగర్ ఏమవుతుంది? అది నెక్స్ట్ టైంలో మనం చూద్దాము. ఇక్కడ మనము మన బాడీకి మన బాడీకి తెలిసిందేంటి, మనకు తెలిసిందేంటి. మనకు తెలిసిందేంటి, బయట మనం తినే ఫుడ్. మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్ చేసుకున్న తర్వాత ఫస్ట్ కాఫీ, షుగర్ వేసుకుని టీయో కాఫీ తాగుతాం. అంటే మనం డయాబెటీస్ ఆ, ఇండియా ఎందుకు తయారవుతుందో మీకు చెప్తున్నా. తాగుతాం. అదేంటి? షుగర్ డైరెక్ట్గా తీసుకుంటున్నాం మనం అక్కడ. తర్వాత మనము మార్నింగ్ స్నాక్ తీసుకుంటాం. లేదు అంటే స్నాక్ అంటే ఏంటి? బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ ఏం తింటాం మనము? మనకు తెలియకుండానే కార్బోహైడ్రేట్ తీసుకుంటాం. అంటే ఇడ్లీ, దోశ ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్. తర్వాత లంచ్లో ఏం తీసుకుంటాం? ఫుల్ ఆఫ్ రైస్ తీసుకుంటాం. మళ్ళీ స్నాక్లో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ లంచ్ మధ్య స్నాక్ ఉంటుంది. ఏం తీసుకుంటాం అక్కడ? చేకోడీలని లేకుంటే ఇంట్లో ఏమన్నా పిండి పదార్థం ఉంటే తీసుకుంటాం. దట్ ఇస్ ద కార్బోహైడ్రేటే కదా. మళ్ళీ నైట్ స్నాక్స్ ఏం తీసుకుంటాం? బిస్కెట్స్ అన్న స్వీట్నెస్ బాగా తింటాం ఈవినింగ్ స్నాక్స్లో. డిన్నర్లో మళ్ళా సేమ్. అంటే మనము మన లైఫ్లో అన్ని కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకుంటాం. దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ నైట్ కూడా మనము స్నాక్ తీసుకుంటాం. 3 సార్లు స్నాక్ తీసుకుంటాం. ఇప్పుడు దీనివల్ల మనకు ఏమవుతుందంటే ఇన్సులిన్ ఎక్కువ రిలీజ్ రావాల్సిన పరిస్థితి వస్తుంది మన బాడీకి. అంటే మీరు తిన్నప్పుడే ఇన్సులిన్ రిలీజ్ కావాలి కదా. అప్పుడు ఇప్పుడు మన బాడీ ఏం అర్థం చేసుకుంటుంది? మన బాడీకి ఏం తెలుసు? కార్బోహైడ్రేట్స్ తెలుసు, ప్రోటీన్ తెలుసు, ఫైబర్ తెలుసు. దాని భాష ఏంటంటే బాడీకి మనం ఇచ్చేదాన్ని దాన్ని డివైడ్ చేసుకుంటుంది. ఏం చేసుకుంటుంది? కార్బోహైడ్రేట్గా డివైడ్ చేసుకుంటుంది. మీరు ఏమని ఇవ్వండి, ఇది కార్బోహైడ్రేట్ అయితే కార్బోహైడ్రేట్, ఇది ప్రోటీన్ ఇస్తే ప్రోటీన్ డివైడ్ చేసుకుంటుంది, ఫైబర్ ఇస్తే ఫైబర్ డిసైడ్ చేసుకుంటుంది, ఫ్యాట్ సెల్స్ ఇస్తే ఫ్యాట్ కూడా తీసుకుంటుంది. అంటే అది డివైడ్ చేసుకుంటుంది. మీరు ఏమి ఇస్తున్నారు? కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఇస్తున్నారు. ఇప్పుడు రెడ్ కలర్ మొత్తం కార్బోహైడ్రేట్. కార్బోహైడ్రేట్ ఎక్కువ ఇస్తున్నారా? ఈ స్నాక్ను మనం ఎక్కడన్నా ఈక్వల్గా ఫైబర్ కానీ ప్రోటీన్ కానీ తీసుకున్నామా? లేదు. మనం ఇప్పటి వరకు మనకు తెలిసి ఫైబర్ ప్రోటీన్ అనేది చాలా తక్కువ. కొంచెం కర్రీ తీసుకుంటాము, కొంచెం చట్నీ తీసుకుంటాము, కొంచెం పచ్చడి వేసుకుంటాము, కొంచెము రసం పోసుకుంటాం. మొత్తం కూడా మనం ఫుల్ ఆఫ్ ద కార్బోనే తింటాం. మనం బేకరీకి పోతే ఏం దొరుకుతుంది మనకు? ఫుల్ ఆఫ్ కాప్సే దొరుకుతున్నాయి. పోనీ మిర్చి పండికి పోతే రిఫైండ్ ఆయిల్స్ యూజ్ చేస్తున్నారు. దట్ ఇస్ ద కాబే. ప్లస్ మిర్చి, రిఫైండ్ ఆయిల్. రిఫైండ్ ఆయిల్ అది కూడా కాపే. అంటే మనం తినే ఆహారంలో 90% కాప్స్ ఉన్నాయి. అంటే 90% మన బాడీకి షుగర్ వస్తుంది. ఈ 90%ను ఏం చేయాలా? ఇన్సులిన్ దాన్ని జీరో చేయాలి. కాబట్టి మన బాడీ మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంటుంది. చేయడం వల్ల ఏమవుతుంటుంది? మనం 100 సంవత్సరాలకు ఉండాల్సిన ఇన్సులిన్ మనం 25 years 30 years వాడేసుకుంటున్నాం. ఆకలి అయినప్పుడల్లా తినుకుంటాం. ఇది దానివల్ల ఏమవుతుందంటే మనకు ఎక్స్ట్రా ఇన్సులిన్ అవసరం పడుతుంది. కానీ మన బాడీ ఇవ్వట్లేదు. మన బాడీకి ఎనర్జీ రాదు. రాకపోవడం వల్ల మన బాడీ షట్ డౌన్ అవుతుంది. షట్ డౌన్ అయిపోయి మనకు ఏదో ఒక ప్రాబ్లం వచ్చి కూర్చుంటుంది. దాన్నే మనము లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటున్నాం. ఇది రూట్ కాస్. మీరు అర్థం చేసుకున్నాం. కాబట్టి మనము ఏం చేస్తున్నాం? ఎక్కువగా షుగర్కి సంబంధించిన ఐటమ్ తీసుకుంటున్నాం కాబట్టి మనకి సమస్యలు వస్తున్నాయి. ఓకేనా? ఇక్కడ మళ్ళీ చూద్దాం. అండర్స్టాండింగ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. మనం ఒకసారి అండర్స్టాండ్ చేసుకుందాం ఎలా జరుగుతుంది. ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ చూడండి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని రాసింది కదా. ఇక్కడ ఇది కనిపిస్తుంది. ఇక్కడ ఇక్కడ దీన్ని ఏమంటామంటే ఇది
స్టమక్. మనం తిన్న ఆహారం ఇలా వచ్చేసి స్టమక్ లో పడిపోయి ఎస్సిఎల్ యాసిడ్తో కలిసి ఆ, అది గ్లూకోజ్గా మారుతుంది. అంటే షుగర్గా మారుతుంది ఇక్కడ. అంటే గ్లూకోజ్ ఇంకో ప్రధాన షుగర్ మారి దాన్ని ఏం తీసుకుంటుంది, ఇది సెల్లోకి తీసుకెళ్తుంది. అంటే మన బాడీలో నరాలను సెల్లోకి తీసుకెళ్తుంది. ఇదేంటిది, బ్లడ్ వెజిల్ అంటాం దీన్ని. అంటే నరాలు అంటారు, ఇటు తీసుకెళ్తారు. తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ ఇన్సులిన్ ఒకటి ఇక్కడికి రావాలా, రిలీజ్ చేస్తుంది ఇక్కడ. ఈ రెండు రిలీజ్ చేసినప్పుడు ఇక్కడ బర్నింగ్ జరుగుతుంది. ఈ బర్నింగ్ జరిగినప్పుడు ఏమవుతుంది, ఎనర్జీ క్రియేట్ అవుతుంది కదా. మీరు తినే ఆహారంలో ఎక్కువ గ్లూకోజ్ ఉంటే ఇది ఎక్కువ ఇన్సులిన్ చేయాలి. ఒక సపోర్ట్, మీరు తినే ఆహారంలో గ్లూకోజ్ ఎక్కువ ఉంది, ఇది తక్కువ రిలీజ్ చేస్తుంది. ఎందుకు తక్కువ రిలీజ్ చేస్తుంది అంటే మనం ఎక్కువ తీసుకుంటున్నాం. దీనికి ఒక డైలీ ఇంత, మంత్లీ ఇంత అని ఒక ప్యాకేజ్ ఉంటుందండి. ఎక్కువ తీసుకోవడం వల్ల మనము 20-25 ఇయర్స్కి దాని నుంచి పిండేసుకుంటాం. తర్వాత దీంట్లో ఉన్న సెల్స్ అనేది చచ్చిపోతాయి, బీటా సెల్స్ అని. ఒక 30-40% సెల్స్ చనిపోగానే మనము షుగర్ టెస్ట్ చేసుకుంటే షుగర్ అని వస్తుంది. అర్థమైంది ఇక్కడ. వచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, షుగర్ మనం అలాగే తింటున్నాము, ఈ సెల్ వచ్చేసి 60% రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు ఏమైంది, ఆ బాడీకి మొత్తం కూడా గ్లూకోజ్ సెల్కి వస్తుంది. సెల్కి వచ్చేసి మనకి ఏమవుతుందంటే ఆ సెల్లు కొన్నిసార్లు బాడీ మెకానిజం వల్ల వల్ల ఏమవుతుందంటే దీన్ని కొవ్వుగా మారుస్తుంది ఇక్కడ. ఇలా ఉండే ఆల్ఫా కణాలు ఏంటంటే ఆ, బీటా కణాలేమో ఇన్సులిన్ రిలీజ్ చేస్తాయి, ఆల్ఫా కణాలేమో మిగిలిన షుగర్ను ఏం చేస్తాయి అంటే కొవ్వుగా మార్చి ఇక్కడ లివర్లో పెట్టేస్తాయి. మీకు కనిపిస్తుంది అనుకుంటే అందరికీ, ఈ లివర్లో స్టోర్ చేస్తాయి. ఈ లివర్లో స్టోర్ చేస్తే మీకు ఎలా జరుగుతుందో మీకు చూపెడతాం. స్టోర్ చేస్తాయి. ఇంకా కొన్నిటిని ఏం చేస్తా అంటే, మీరు ఎప్పుడన్నా ఆహారం తీసుకోలేదు అనుకోండి, ఈ లివర్లో ప్రోగైన ఆహారాన్ని మళ్ళీ బ్లడ్ వేస్ ద్వారా బాడీ తీసుకొని మనకి ఎనర్జీని ఇస్తుంది. అంటే మనము అప్పుడు ఉపవాసాలు చేస్తుంటాం కదా, ఫాస్టింగ్స్, అప్పుడు ఎనర్జీగా వస్తుంది. అంటే ఇక్కడ కొవ్వు, మనం ఇప్పుడు ఏదైతే కొవ్వు అంటామో దాన్ని మనము షుగర్, ఫ్యాట్స్ అనాలి. మనం ఇప్పుడు వరకు అర్థమైందా. మనం ఉన్న కొవ్వు అంటే షుగర్ గ్లైకోజన్ రూపంలో కొవ్వుగా మారుతుంది. ఇక్కడ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూద్దాం మనం. ప్యాంక్రెటిక్ గ్లాండ్ ఏదైతే ఉందో సీక్రెషన్ మోర్ ఇన్సులిన్, అంటే ఎక్కువ ఇన్సులిన్ క్రియేట్ చేయాల్సి వస్తుంది మన కోసం కదా. ఇన్సఫిషియంట్ ఆర్ ఇన్సులిన్ అంటే తర్వాత తర్వాత అది తగ్గిపోతుంది, ఎందుకంటే సెల్స్ చనిపోతున్నాయి కదా ఇక్కడ, బీటా సెల్స్. అప్పుడు తక్కువ ఇన్సులిన్, అప్పుడు టైప్ 2 డయాబెటీస్ వస్తుంది మనకి. దీన్ని ఏమంటారంటే మనము టైప్ 2 డయాబెటీస్ అంటాం. ఇలా ఆల్ డయాబెటిక్ కాంప్లికేషన్స్ ఏమొస్తాయి, ఫస్ట్ మనకు కాళ్ళ పైన పుండ్లు వస్తే తగ్గదు, ప్లస్ నల్లగా మారడం మొదలవుతుంది కదా. ఇక్కడ మన కళ్ళ సమస్యలు మొట్టమొదటి స్టార్ట్ అయిపోతాయి, బ్లర్ కావడం అవన్నీ. ప్లస్ హార్ట్ ఇష్యూస్ వస్తాయి, ఇప్పుడు కిడ్నీ ఇష్యూస్ వస్తాయి. మీరు అర్థం చేసుకోండి, మీకు వీటికి సంబంధించిన ఏ సమస్య వచ్చింది ఇప్పుడు మీ బాడీలో, కానీ మనం షుగర్ లేదనుకుంటున్నాం, కానీ అవి దేని వల్ల వచ్చినాయి, ఈ కాంప్లికేషన్ వల్ల వచ్చినాయి. కానీ ఇంకా మీకు బయటపడలేదు. ఎందుకు బయటపడలేదు అంటే ఇక్కడ గ్లూకోజ్ను అది ఫ్యాట్గా మారుస్తుంది, షుగర్ను ఫ్యాట్గా మార్చి లివర్లో ఉంచుతుంది కాబట్టి మనకు అది బయటపడట్లేదు. ఎప్పుడైతే లివర్ ఫుల్ అవుతుందో అప్పుడు మనకు బయటపడుతుంది. అది నేను ముందు స్లైడ్ చెప్తాను మీకు. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఇప్పుడు మేము చెప్పాం కదా, డైజెషన్ సిస్టంలో మనము ఎంత ఎనర్జీని క్రియేట్ చేసుకుంటున్నాము. యాక్చువల్ ఏమంటామంటే మనము మన హెల్దీ లైఫ్ కమిటీలో ఏమంటామంటే ఎంత తింటున్నావో అంత పని చేస్తున్నావా లేదా, అంటే ఎన్ని కాప్స్ తీసుకుంటున్నావు, ఎన్ని కేలరీస్ ఫుడ్ తీసుకుంటున్నావు, అన్ని కేలరీస్ ఫుడ్ అవుట్ చేస్తున్నావా లేదా. అది చేయకపోతే మీకు వచ్చే సమస్యలు ఏంటంటే హార్ట్ డిసీజెస్ కదా, లిపిడ్ ప్రాబ్లమ్స్, హైపర్ టెన్షన్ అంటే బీపీ, టైప్ 2 డయాబెటీస్, డిమెన్షియా అంటే మతిమరుపు, క్యాన్సర్. క్యాన్సర్ అంటే ఇలా. తర్వాత పోలీసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ మీకు చెప్పాను కదా, ఎందుకు నాకు పీసీఓడి వచ్చింది అంటాం కదా మనం అందరం. ఎందుకు వచ్చింది పీసీఓడి, దిస్ ఇస్ ద మెటబాలిక్ డిసీజెస్ అంటే ఇన్సులేమియా అంటే ఇన్సులిన్ తక్కువ అవడం వల్ల వచ్చింది. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, ఫ్యాటీ లివర్ ఎందుకు వచ్చింది ఇప్పుడు, మనం ఇంతకు లివర్ ఏం చెప్పుకున్నప్పుడు ఇక్కడ మిగిలిపోయిన షుగరు ఫ్యాట్, దాన్ని ఫ్యాట్గా మార్చేసి ఈ లివర్లో పెట్టేస్తుంది, దాన్ని మనం ఫ్యాటీ లివర్ అంటాము. అంటే ఇన్ని సమస్యలు మనం ఎక్కువ కాప్స్ తీసుకోవడం వల్ల వస్తున్నాయి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, టైప్ 2.5 డయాబెటీస్ కూడా చెప్తున్నాం మేము. ఇక్కడ టైప్ 1 డయాబెటీస్ ఏంటంటే ఇన్సులిన్ అస్సలు రిలీజ్ కాదు, ఇన్సులిన్ అస్సలు రిలీజ్ కాదు. ఇన్సులిన్ రిలీజ్ కాదు కాబట్టి అంటే ఇందులో అసలు బీటా సెల్సే ఉండవు, నిజం చెప్పాలంట ఉండవు. అప్పుడు మనం తిన్న ఆహారం ఏమవుతుంది, గ్లూకోజ్గా మారుతుంది కదా. అది పోయి ఏం చేస్తుంది, వెంటనే మన సెల్కి ఇచ్చేస్తుంది. సెల్కి ఇచ్చేసినప్పుడు మన బాడీ వీక్ కావడం జరుగుతుంది. అప్పుడు మన బాడీకి
మనం బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది కదా. వాళ్ళకు కూడా మనం హెల్తీ లైఫ్ కమ్యూనిటీ వాళ్ళకి ఏం చేస్తుందంటే బ్యాలెన్స్డ్ డైట్ ఇచ్చుకుంటూ వాళ్ళ ఇన్సులిన్ బంద్ చేసే అవకాశం ఉంది. సెకండ్, టైప్ 2 డయాబెటీస్లో ఇక్కడ ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది, కానీ మన సెల్లు ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం వల్ల, ఓవర్ వెయిట్ ఉండడం వల్ల, లేదు అంటే ఆ సెల్ డ్యామేజ్ కావడం వల్ల, అంటే ఆక్సిడేషన్ అంటాం మనం, డ్యామేజ్ కావడం వల్ల వచ్చిన ఇన్సులిన్ అది రిసీవ్ చేసుకోదు. అంటే అది వీక్ ఉండము, దానివల్ల అది రిసీవ్ చేసుకోదు. రిసీవ్ చేసుకోకపోవడం వల్ల ఏమవుతుంది, ఆ గ్లూకోజ్ అనేది సెల్ నుంచి బాడీ పార్ట్స్ కన్నా వచ్చేస్తుంది. అప్పుడు దాన్ని మనము టైప్ 2 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ 100% రిలీజ్ చేసినా మన సెల్ తీసుకోపోతుంది. ఒక్కోసారి ఏం జరుగుతుంది, ఇంకోసారి మనకు ఆ బీటా కణాలు ఒక 42% తగ్గిపోతే అప్పుడు 60% మన బాడీకి వచ్చినప్పుడు మిగిలినది షుగర్గా మన బాడీకి వస్తుంది. ఇది కూడా మనకు టైప్ 2 డయాబెటీస్ అంటాం. క్లియర్? ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, నెక్స్ట్ రెండోది టైప్ 2.5 డయాబెటీస్. మీరు టాబ్లెట్ వేసుకున్నా కానీ మీ షుగర్ 300 ఉందనుకోండి, మీరు 2 సార్లు వేసుకున్నా షుగర్ తగ్గట్లేదు అనుకోండి, దాన్ని టైప్ 2.5 డయాబెటీస్ అంటాం. ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి, మనము ఇన్సులిన్ వేసుకున్న షుగర్ తగ్గట్లేదు, టాబ్లెట్ వేసుకున్న షుగర్ తగ్గట్లేదు. అంటే దీని అర్థం ఏంటంటే మన బాడీకి నిజంగా చెప్పండి, షుగర్ ఇంత అని చెప్తే ఒక టాబ్లెట్ ఇస్తున్నాం, 500 mcg 2.5 mcg 2 mg చెప్తాం. నిజం చెప్పండి, మనకు తెలుసా ఇంత షుగర్ బాడీకి అవసరం ఉంది, ఇంత టాబ్లెట్ మనకు తెలియదు కదా. కాబట్టి ఏమవుతుంది, మనం ఒక్కోసారి ఎక్సెస్ ఇస్తున్నాం. మనము ఈరోజు సపోజ్ మార్నింగ్ నుంచి నైట్ వరకు అన్నం తిన్నాం. ఒక అన్నం అంటే ఒక ఒక బౌల్ అన్నం తింటే 300 kcal మన బాడీకి వస్తుంది. ఇది మనకు తెలుసు, అందరికి తెలుసు. ఒక బౌల్ అంటే చిన్న బౌల్. అట్లా మనము ఇండియన్ లైఫ్ స్టైల్లో మనం నేర్చుకుంది ఏంటంటే దగ్గర దగ్గర కార్బోహైడ్రేట్స్ మనము ఒక 8 నుంచి 9 బౌల్స్ తింటాం 3 పూటలు. అంటే 300 × 8 అంటే 2400 kcal మనం తీసుకుంటున్నాం. అంటే అదంతా షుగర్గా మారుతున్నట్టేగా, షుగర్గా మారుతుంది. షుగర్గా మారినప్పుడు మీరు కనుక ఒక 300 kcal షుగర్ను, అది కార్బోహైడ్రేట్ను కరిగించుకోవడానికి మీరు దగ్గర దగ్గర 5 కిలోమీటర్ నడవాలి, నడక అయితే ఒక హాఫ్ అన్ అవర్ మనము జాగింగ్ చేయాలి, లేదు అంటే హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేయాలి. అది ఒక్క బౌల్కే, అది మనం 8 బౌల్ తీసుకుంటున్నాం అట్లా, అది మన వల్ల అవుతుందా? కావట్లేదు. కాబట్టి ఈ ఇన్సులిన్ ఏమవుతుంది అంటే ఎక్సెస్ మొదట్లో ఇచ్చేసి తర్వాత తర్వాత ఆ ఇవ్వలేక బాడీలో చనిపోతుంది అది. అప్పుడు గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోయి సరిపోతుంది. నేను ఇవంతా తిన్నాను, ఆ రోజు షుగర్ ఎక్కువ ఉంది, నేను వేసుకున్న టాబ్లెట్ దానికి సరిపోలేదు. నెక్స్ట్ డే ఏం చేశాను, నేను ఉపవాసం ఉన్నాను, నేను ఏం తినలేదు కానీ టాబ్లెట్ వేసుకున్నా. అప్పుడు ఏమవుతుంది, నాకు షుగర్ ఐటమ్ ఏం రాలే మన బాడీకి. అప్పుడు ఇది ఎక్సెస్ టాబ్లెట్ అనేది ఏమవుతుంది, ఎక్సెస్ అవుతుంది. అంటే దానివల్ల పార్ట్స్ అనేది డ్యామేజ్ అవుతుంది. పార్ట్స్ ఎందుకు డ్యామేజ్ అవుతాయి మనం వేసుకునే టాబ్లెట్ వల్ల అంటే దీనివల్ల. ఎందుకు డ్యామేజ్ అవుతుంది, మనము ఎక్సెస్గా తీసుకుంటున్నామో తక్కువ తీసుకుంటున్నామో మనం చేయలేం దాన్ని. ఒకసారి ఇస్తే డాక్టర్ ఇస్తే అదే వేసుకుంటుంటాం జీవితాంతం, అది రాంగ్ పద్ధతి కదా. కాబట్టి మనము వేసుకోవాలి, లేకుంటే డయాబెటీస్ రివర్స్ చేసుకోవాలి. ఇది మనము ఇక్కడ చేస్తున్నాం. అట్లా దీన్ని మనము 2.5 కొందరు అంటారు, 1.5 కొందరు అంటారు. ఇక్కడ మీకు ఇంతకుముందు చెప్పిన సైన్స్ మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను వినండి. మనము తిన్న ఆహారము ఏదైతే ఉందో బ్లడ్ షుగర్ రూపంలో మారుతుంది. ఇది మనకంతా తెలుసు కదా. రేస్ టు బ్లడ్ షుగర్ ఏది చేస్తుందంటే లివర్ వల్లనే బ్లడ్ షుగర్ పెరుగుతుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, దేనివల్ల? లివర్ వల్ల ఎందుకు పెరుగుతుంది ఇప్పుడు చెప్తా. మీరు తిన్న ఫుడ్ ఏదైతే ఉందో ఆ, దాన్ని షుగర్గా మారుతుంది కదా, మనకు తెలుసు కదా. షుగర్గా మారినప్పుడు ప్యాంక్రియాటిక్ గ్లాండ్లో ఉన్న బీటా సెల్స్ ఎంత తెలియజేస్తూ దానికి షుగర్ తీసుకుంటుంది. నెక్స్ట్ దాన్ని జీరో చేస్తుంది. మిగిలిన షుగర్ ఏం చేస్తుంది అంటే మనకు ఆల్ఫా సెల్ ద్వారా గ్లైకోజన్ రూపంలో ఇది కొవ్వుగా ఇలా పెట్టేస్తుంది. పెట్టేసి ఏం చేస్తుంది అంటే మన బాడీకి ఇక్కడ 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 అన్ని కొవ్వు పెట్టేస్తుంది. ఇది ఎప్పుడైతే నిండుకుంటుందో అప్పుడు మనకు షుగర్ అనేది బయటపడుతుంది. అంటే ఏమైంది, ఫ్యాటీ లివర్ ఫస్ట్ వస్తుంది, షుగర్ వస్తుంది. లోవర్ బ్లడ్ షుగర్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ హయ్యర్ బ్లడ్ షుగర్ రేజ్ అవుతుంది. ఇక్కడ ఇక్కడ ఇన్సులిన్ ఉంది కదా, మన బాడీకి ఇచ్చినప్పుడు టిష్యూస్ సెల్స్ ఉంటాయి, సెల్స్ ద్వారా ఇన్సులిన్ వెళ్ళి మనకి ఎనర్జీ రావాలి. ఇక్కడ మనకు రాలేదనుకోండి, బ్లడ్ షుగర్ లెవెల్ తగ్గిపోతుంది, లో బ్లడ్ షుగర్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తుందంటే బాడీ ఇందులోంచి షుగర్ తెచ్చుకొని మన బాడీని మెయింటైన్ చేస్తుంది. అర్థమవుతుందా?
దానికోసం బాడీ అనేది స్టోర్ చేస్తుంది. ఇక్కడ ఏటీపీ అంటారు. ఇక్కడ దీన్ని దీన్ని గ్లైకోజన్ రూపంలో కొవ్వుగా మార్చి ఇక్కడ పెడుతుంది. మీరు ఎంతైనా తినండి, మీకు షుగర్ రాదు. ఎందుకంటే ఇది కొవ్వుగా మార్చి ఇక్కడ పెట్టేస్తుంది కదా. ఇది నిండిపోయిన తర్వాత అది ఎక్సెస్ షుగర్ అయిపోయి అప్పుడు షుగర్ మారినప్పుడు నాకు ఈ రోజే షుగర్ వచ్చిందని మనం అనుకుంటాం. అది 15 to 20 years నుంచి మన బాడీలో మూలబడి మూలబడి ఆ రోజు షుగర్ వస్తుంది కదా. దాని వల్లనే మనము ఈ అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేయాలి మనము? ప్యాంక్రియాటిక్ గమ్ ఎంత అయితే రిలీజ్ చేస్తుందో అంతే షుగర్ మనము కార్బ్స్ మనం ఇచ్చి షుగర్ను మనం కాంటాక్ట్ చేయాలి. ఇది మనం చేసుకునే సైన్స్ అనమాట. ఇక్కడ చూడొచ్చు డయాబెటీస్ వల్ల వచ్చే సమస్యలు ఏమేమి ఉన్నాయో చూడండి. 10లో 8 మందికి హార్ట్ డిసీజ్ వస్తున్నాయంట. హార్ట్ డిసీజ్ వచ్చిన ప్రతి 8 మందికి షుగర్ ఉంటుంది. అలా తెలియట్లా అంతే. 2 to 4% ఆఫ్ ఇంక్రీజ్ స్ట్రోక్స్ వస్తున్నాయి, బ్రెయిన్ స్ట్రోక్స్. ఇక్కడ కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. తర్వాత డయాబెటిక్స్ నూరైపోతాయి. అంటే తిమ్మిర్లు, కాళ్ళు చేతులు తిమ్మిర్లు వస్తాయి షుగర్ వల్ల చూడండి. అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ జరగదు అనమాట, ఎనర్జీ పోదు. తర్వాత లీడింగ్ కాజ్ బ్లైండ్నెస్. మీకు బ్లైండ్ వస్తుందంటే మీకు షుగర్ అనేది స్టార్ట్ అయిందని అర్థం. డయాబెటిక్ ఫుడ్ అంటే పుండు అయితే తగ్గట్లేదు, నల్లగా అయిపోతుంది ఏరియా. ఇవన్నీ దేనివల్ల జరుగుతుంది? ప్రీ డయాబెటిక్ స్టేజ్ అనమాట. ఇది మీకు టెస్ట్ చేస్తే తెలియదు. ఇవన్నీ వస్తున్నాయి అంటే కారణం అదే, మీరు గుర్తుపెట్టుకోండి. అంటే జస్ట్ లైక్ ఇవే మీకు ఇంతకుముందు చెప్పిన ఆర్థరైటిస్, ఒబేసిటీ ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. ప్రతి క్యాన్సర్ కూడా ఇందులోకి వస్తాయి. ఇక్కడ మెటబాలిక్ సిండ్రోమ్, ఇన్సులిన్ రెసిస్టెంట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆర్థరోస్క్లెరోసిస్, టైప్ 2 డయాబెటీస్, హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్, ఒబేసిటీ, లిపిడ్ లెవెల్స్, ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు కాకపోవడము, పీసీఓఎస్, హైపర్ టెన్షన్. మీరు చెప్పండి, ఇక్కడ ఎంతమంది పీసీఓఎస్ నాకు తెలియదు. పీసీఓడి చెప్పండి. పీసీఓడి ఎందుకు వచ్చింది అనుకుంటారు? ఇప్పుడు హై షుగర్ తీసుకోవడం వల్ల ఇప్పుడు మనకు పీసీఓడి వస్తుంది. ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం వల్ల తీసుకున్న షుగర్ను కరిగించకపోవడం వల్ల వస్తుంది. ప్లస్ రెండోది వచ్చేసి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, షుగర్ ఉందా లేదా అనే తర్వాత సంగతి. మనకి ఈ సమస్యలు ఏదైనా కనిపించిందంటే ఆటోమేటిక్గా మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందని అర్థం. మరి నెక్స్ట్ ఏంటి చెప్పండి? నెక్స్ట్ ఏంటి? 5:30 అయింది. ఓకే, నెక్స్ట్ ఏంటి చూద్దామా? హెల్దీ లైవింగ్ కమ్యూనిటీ వాళ్ళు పర్సనల్ వెల్నెస్ కోచింగ్ ఇస్తున్నారు. మీ డిసీజ్ తగ్గడానికి, మీ సమస్యలు పోవడానికి. వాళ్ళు చెప్పినట్టుగా చేయండి. ఒక 120 days వాళ్ళు చెప్పినట్టు చేయండి, 100 days వాళ్ళు చెప్పినట్టు చేయండి. మీరు ప్రతి డిసీజ్ ఫ్రీ లైఫ్ను మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే మన దగ్గర కోచెస్ ఉన్నారు. ఆ కోచెస్ కూడా వాళ్ళంటే ఈ రేర్ కదా ఇంటర్వ్యూ విత్ నోబెల్ ప్రైజ్ విన్నారు. ఈయన ఏం చెప్పిండంటే మనం చెప్పిన సైన్స్ అంతా తను చెప్పిన సైన్సే. ఎస్ సార్, ప్రాపర్ డైట్ అని పెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎవరో కానీ భలే గీస్తున్నారు దాని మీద. కొంచెం అది తగ్గించండి. స్క్రీన్ మీద గీస్తుంటే బాగుండదు చూసే వాళ్ళకు. ఆటోపేస్ అంటే ఇతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది మనం చెప్పిన సైన్స్కి. మీరు అర్థం చేసుకోండి ఏమొచ్చింది, నోబెల్ ప్రైజ్. ఎవరు వీరు? ఇదే మనం చెప్పాం, ఆటోపేజీ ఫాస్టింగ్ గురించి చెప్పాడు దాని తర్వాత. ఇక్కడ మనము ఇవన్నీ రిటర్న్ తెచ్చుకోవాలి, హెల్దీ లైఫ్ గడపాలి, హ్యాపీగా ఉండాలి అనుకుంటే మనం ఈ టెస్ట్ చేయించుకొని మనము హెల్తీ లైఫ్ కోచ్ దగ్గరికి వెళ్తే మనకు అవన్నీ చేస్తాడు. ఇలా 5 పిల్లర్స్ ఉంటాయండి. ఏమేమి పిల్లర్స్ ఉంటాయి? స్లీప్ ప్యాటర్న్, మనము 6 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. మంచి న్యూట్రిషన్ డైట్ తీసుకోవాలా, ఫుడ్ ప్లేట్ చేంజ్ చేసుకోవాలా, డైలీ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలా మీ కోచ్ చెప్పిన విధంగా. మైండ్ను ఎమోషన్ కంట్రోల్లో పెట్టుకోవాలా. కమ్యూనిటీ రిలేషన్షిప్ పెంచుకోవాలి. అంటే పాజిటివ్ థాట్స్ కానీ ఎక్కువ ఆలోచన రాకుండా మనము ఎక్కువ మనతోటి పాజిటివ్ వ్యక్తులతో మనము కమ్యూనిటీ బిల్డ్ చేయాలి. గుడ్ హెల్త్ కోసం మనము ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవాలా. ఈ పని కూడా మన గోల్ పెట్టుకొని దాని ప్రకారం వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవాలా. ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవాలా కదా, ఇవన్నీ చేసుకోవాలి. ఇక్కడ కొన్ని టెస్ట్ మోనియల్స్.
ఇక్కడ కొన్ని టెస్ట్ మోనల్స్ నేను చెప్పబోయే ముందు ఇక్కడ కొంతమంది హెల్దీ లైఫ్ అంటే అందరికి చెప్పలేము, దగ్గర దగ్గర 450 500 పీపుల్ వరకు బెటర్ అయిన వాళ్ళు ఉన్నారు. అందరితో చెప్పలేము కానీ కొంతమందిని పిలుద్దాము, వాళ్ళ మాటలు కొన్ని విందాం మనము. ఓకేనా? ఇక్కడ చెప్పేద్దాం. ఇక్కడ ఎవరెవరు నేను గ్యాలరీ గురించి పెట్టాను. ఇక్కడ వీళ్ళ మాటలు వాళ్ళకి వచ్చిన బెనిఫిట్స్ ఏంటో మనం చూద్దాము. మొట్టమొదటిగా వీడియోస్ ఆన్ చేసుకోండి అందరు కూడా. బెనిఫిట్ అనేది మీరు, నేను కొంతమందిని పిలుస్తాను, ఇక్కడ ఆల్మోస్ట్ ఉన్నారు కూడా. సో మొట్టమొదటికి వచ్చేసి ఆ, మా ఫస్ట్ కస్టమర్ ఎల్జీ లెవెల్ కమ్యూనిటీ స్టార్ట్ అయిన తర్వాత సుమలత మేడం పిలుద్దాం. ప్లీజ్ వెల్కమ్ సుమలత బానేష్ ఫ్రమ్ మంచిర్యాల డిస్ట్రిక్ట్. సో ఆడియో ఆన్ చేసుకోరా, వీడియో కనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వినబడుతుందా సార్? సిగ్నల్ ఉందా? Yes, వినపడుతుంది వినపడుతుందిరా. ఓకే సార్, అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు సుమలత బానేష్. మాకు ఇద్దరు పిల్లలు, పాప బాబు. మ్మ్. నా ప్లాన్స్ వచ్చేసి సౌజన్య మేడం, సుదర్శన్ సార్. మా మెంటర్స్ వచ్చేసి సత్య మేడం, మల్లయ్య సార్, అండాల్ మేడం, రాంబాబు సార్. నా డ్రీమ్ పెద్ద ఇల్లు కట్టుకొని చాలా హ్యాపీగా ఉండడమే. మళ్ళీ చిన్న డ్రీమ్ పెట్టుకున్నాను, అందరి హెల్త్ బాగా చేయాలని, నాలాంటి వాళ్ళని. ఓకే సార్, నాకు కీళ్ళ నొప్పులు వచ్చినాయి, చాలా నొప్పులు. అసలు నేను తట్టుకోలేను, అసలు మొత్తమే నడవలేకపోయినా నేను. అసలు నేను పడుకొని ఉన్నా లేచినా నా చేతులు కాళ్ళు కదిలించే వాళ్ళే మా వాళ్ళు, మా సారు. కూర్చుండబెట్టి కూడా వాళ్ళు స్కూల్కి వెళ్ళే వాళ్ళు. మళ్ళీ వచ్చేదాకా మెల్లమెల్లగా అట్లా అట్లా నడుస్తూ ఉండేదాన్ని. గోడ పట్టుకొని నడిచేదాకానే నాకు చాలా టైం పట్టేది, చాలా ఇబ్బంది. అసలు ఇలాంటి జీవితం ఎందుకురా అనిపించింది నిజంగా. కానీ ఇప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నేను. మా అత్తమ్మ వాళ్ళ కూతురు లక్ష్మి చెప్పింది, ప్రొడక్ట్ వాడుతుమా బాగుంటది నీకు అని చెప్పింది. చెప్పిన తర్వాత ఆయన పట్టించుకోలే, నేను ఎన్నో హాస్పిటల్ తిరిగాను, అయినా ఎక్కడ మంచి కాలేదు. అక్కడ అన్ని వాడుతుంటే నాకు వాపులు వచ్చేది బాగా. అసలు మొత్తం బరువుగా మస్తు ఘోరంగా ఆపులు వచ్చేది. ఉమ్, ఇక అలాంటి టైంలో సౌజన్యని పరిచయం చేసింది, అంటే మా అక్క వాళ్ళ కూతురే సౌజన్య. నాతోటి మాట్లాడించారు. మాట్లాడించిన తర్వాత అయినా నమ్మలేదు నేను. ఏమో తగ్గుతాయి, ఇన్ని మందులు వేసుకుంటున్నా అసలు తగ్గుతుందో లేదో అనేసి బాగా అనుకునేదాన్ని, కానీ చాలా బాధపడేదాన్ని. ఆ మేడం తోటి మాట్లాడించారు. మాట్లాడించిన తర్వాత అయినా మేడం 3 నెలలు మాట్లాడింది నాతోటి. అయినా 3 నెలలు మాట్లాడుతూనే ఉంది, కానీ నేను పట్టించుకోలేదు అసలు. ఇవి తగ్గుతాయో లేదో, ఎన్నో హాస్పిటల్ తిరిగాను కదా, తగ్గుతాయో లేదో అనేసి నమ్మలేదు. ఒకరోజు మా సారు సరేలే చూద్దాం, ఒక 2 నెలలు వాడి చూద్దాం అనేసి మేడం తోటి మాట్లాడి ఆర్డర్ పెట్టాడు. ఆర్డర్ పెట్టిన తర్వాత నేను వేసుకుంటూ స్టార్ట్ చేసిన. మేడం వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వేసుకుంటూ స్టార్ట్ చేసిన. ఎటు ఊరికి వెళ్ళినా, ఎటు వెళ్ళినా, పెళ్లికి వెళ్ళినా, ఎటు వెళ్ళినా వాటిని పట్టుకొనే వెళ్ళేదాన్ని. ఆ తినుకుంటూనే వేసుకునేదాన్ని, ఎప్పుడు మర్చిపోలేదు నేను. 2 నెలలు వాడాను. 2 నెలలు వాడిన తర్వాత నేను మొత్తం తక్కువ అయిపోయింది నాకు. అసలు నడవగలుగుతున్నా, అన్ని పనులు చేయగలుగుతున్నా, చాలా చాలా హ్యాపీగా ఉన్నా. పిల్లల్ని హాస్టల్ వెళ్ళారు ఇప్పుడు. ఆ చాలా అన్ని పనులు చేసుకుంటూ చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అందరికీ థ్యాంక్ యూ సార్. అసలు సరిత మేడం, మల్లయ్య సార్, ఈ ఆంబే కంపెనీ దొరకడమే నా అదృష్టం సార్. ఓకే, ఓకే సార్, థ్యాంక్ థ్యాంక్ యూ వెరీ మచ్ రా. ఇక్కడ రుమోటాయిడ్ ఆర్థరైటిస్ అది తగ్గదు actual గా, కానీ మన ఎల్ఈ లెవెల్ కమ్యూనిటీ దాన్ని మిరాకిల్ చేసి చూపెడుతుంది. సో నెక్స్ట్ మనము ఆ, మంచి లీడర్ పిలుద్దాము, తన వల్ల చాలా మంది బాగా అవుతున్నారు. ఓకేనా? స ఓకే మేరీ రవి, ప్లీజ్ వెల్కమ్. ఒక సార్, వన్ గుడ్ మినిట్ ఈవినింగ్. 1 to 2 minutes లో కంప్లీట్ చేసే విధంగా మాట్లాడండి. ఓకే సార్, గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు మేరీ, హస్బెండ్ పేరు రవి. మేము ఉండేది హైదరాబాదు. నాకు వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉండేది 7 years నుంచి, ప్లస్ ఇరెగ్యులర్ పీరియడ్స్ అనేది ఉండేది. యూట్యూబ్ లో ఎన్నో చూసి నేను ఎన్నో డైట్లు ఫాలో అయ్యాను, కానీ నాకు అది నార్మల్ లెక్క రాలేదు. తర్వాత ఈ హెల్దీ లివింగ్ లోకి నేను వచ్చిన తర్వాత
ఫుడ్ ప్లేట్ కానీ సారు మేడం వాళ్ళు చెప్పినటువంటివి పాటించుకుంటూ ఎటువంటి ఇంగ్లీష్ మెడిసిన్ అనేది యూజ్ చేయకుండా నేను మన ఫుడ్ ద్వారానే నేను ఈ ప్రొడక్ట్స్ వాడుకుంటూ నాలో ఉన్నటువంటి థైరాయిడ్ నేను నార్మల్లోకి తెచ్చుకున్నాను. ప్లస్ నా ద్వారా కూడా చాలా మందికి నేను దగ్గర దగ్గర 17 మందికి నేను గట్ రీసెట్ అనేది చేపించాను. సో వాళ్ళ హెల్త్ కూడా బాగుంది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో అలా వచ్చిన వాళ్ళలో చాలా మంది షుగర్ ఉన్న వాళ్ళు వచ్చారు. వాళ్ళ షుగర్ కూడా నార్మల్ లేకి వచ్చేసింది. కొంతమంది అయితే అసలు టాబ్లెట్ వేసుకోకుండానే ఉంటున్నారు ఇప్పుడు షుగర్ గురించి. సో చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. సో మా సిస్టర్, మా బ్రదర్, మా వదిన వీళ్ళంతా ఇట్లా మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఇట్లా గట్ రీసెట్ చేసి వాళ్ళ హెల్త్ ను వాళ్ళు మంచిగా చేసుకుంటున్నారు. ప్రజెంట్ నేను ఇంకా కడపలో చాలా మందికి కీళ్ళవాతం గురించి ఇప్పుడు చెప్పారు కదా సుమలత మేడము, ఆ మేడం లాగానే ఇద్దరు పేషెంట్లు ఉన్నారు, ఇద్దరు కస్టమర్స్ ఉన్నారు, సారీ. వాళ్ళకి నేను ఈ ప్రొడక్ట్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కంటిన్యూగా వాడుతున్నారు. తర్వాత గట్ రీసెట్ కూడా చేస్తున్నారు. చాలా మంది హెల్త్ బాగు చేయాలనేది నా డ్రీము. సో ఒక 1000 మందికి నేను పర్సనల్ గా హెల్త్ మంచిగా చేయాలని డ్రీమ్ పెట్టుకున్నాను నేను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకేనా, గుడ్ గుడ్ గుడ్. నెక్స్ట్ వచ్చేసి నేను ఎవరికి చెప్పలేదు, పిలుస్తున్నాను అంతే డైరెక్ట్గా. ఆ, ఈ మధ్యన కొత్తగా ఆ, ఒక నాకు యూట్యూబ్ ద్వారా పరిచయం అయ్యి వాళ్ళ లైఫ్ని చేంజ్ చేసుకున్నారు. జాదవ్ లచ్చిరామ్ సార్ ఫ్రమ్ నిర్మల్, నిజామాబాద్ డిస్టిక్. ప్లీజ్ వెల్కమ్ సార్. మీరు ఎలా మీ లైఫ్లో ఎలా చేంజెస్ జరిగాయి? ఓకే, థ్యాంక్ యూ సార్ అందరికీ. మళ్ళీ ఫస్ట్ మా అప్లైన్ గ్రేట్ అప్లైన్ వాళ్ళకి థ్యాంక్ యూ సార్. మేము హెల్త్ పరంగా సార్ కొన్ని లక్షలు డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం సార్ మేము. కానీ ఈ సార్ వాళ్ళు మాకు అంటే దేవుడే మా సార్ వాళ్ళ రూపంలో మాకు పరిచయం అయ్యి మాకు ఈరోజు హెల్త్ ఇష్యూస్ అని ఈ న్యూట్రిషన్ ప్రొడక్ట్ ద్వారా మేము అంటే బాడీ పెయిన్స్ అవి ఇవి చాలా ఉండేవి. కానీ ఎన్ని హాస్పిటల్ తిరిగాం 12 ఇయర్స్ కానీ అది తగ్గలేదు. కానీ సార్ మాకు ప్రోటీను, ఒమేగా, క్యాల్ క్యాల్మిక్, డి మళ్ళా నెక్స్ట్ డైల్ ప్లస్ ఇవి మూడు ప్రోటీన్స్ మేము వాడినాము. ఈరోజు మా అంటే బాడీ పెయిన్స్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ అన్నీ మొత్తం మాకు కాకుండా మా మేడం కాకుండా అందరికీ ఈరోజు అన్ని క్లియర్ అయిపోయినాయి. ఈరోజు మేము హ్యాపీగా బతుకుతూ హ్యాపీగా ఫీల్ అవుతూ మళ్ళీ మేము ఇట్లా హ్యాపీగా అంటే మా హెల్త్ ఇష్యూస్ అన్ని క్యూర్ అయిపోయినాయి కాబట్టి ఎందరో మందికి దగ్గర దగ్గర 100 మందికి నేను షేర్ చేసి వాళ్ళకు ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 20-30 మంది నేను వాళ్ళు నడవరాకుండా వాళ్ళకు బాడీ పెయిన్స్ అవి అవి ఉండే వాళ్ళకి నేను వాళ్ళు చెప్తే వాళ్ళు వాడుతున్నారు. ఈ నడుము నొప్పు, నాకు మిడ్సుల నొప్పులు, ఇవి నరహల బలహీనత ఇవన్నీ ఉండేటి. కానీ వాళ్ళకి నేను ఒమేగా, కాల్షియం, డైలీ ప్రోటీన్, నెక్స్ట్ అశ్వగంధ ఇవి ఇచ్చేసి వాళ్ళని నేను క్యూర్ చేసిన. మళ్ళా ఇంకా నా నాతోటి ఇంకా ఎందరో మంది నేను మాలాగానే వాళ్ళు సుఖంగా ఉండి హ్యాపీగా ఉండి బాగుండి చెప్పేసి కొన్ని వేల మందికి నేను కూడా బాగు చేస్తే నా డ్రీమ్ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, నెక్స్ట్ స్వప్న రొడ్డ. వీడియో ఆన్ ఉంది, ఆఫ్ ఉంది. ప్లీజ్ వెల్కమ్ రా. ఆడియో ఆడియో ఆన్ చేసుకోలేదురా. అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు స్వప్న, మా ఆయన పేరు సునీల్. మాకు ఒక బాబు పేరు హన్విక్. మేము బోరబండ సైడ్ 3లో ఉంటాము. మా అప్లైన్ సరిత మేడం, మల్లేష్ సార్, మెంటర్స్ రాంబాబు సార్, ఆండాలు మేడం. నేను ఇందులోకి రావడం హెల్త్ పరంగానే వచ్చాను. నాకు సైనస్ ప్రాబ్లం ఇప్పుడు ఈ సీజన్లో అయితే నేను నరకం చూసేదాన్ని, కానీ ఇప్పుడు యాక్టివ్గా ఉన్నాను. మన న్యూట్రిషన్ సప్లిమెంట్ వాడినాను. 6 మంత్స్ కంప్లీట్ చేయాలి. 4 మంత్స్ చేశాను. ఇప్పుడైతే బాగుంది. అప్పుడైతే చాలా డబ్బులు ఖర్చు అయినాయి, సర్జరీ కూడా అయ్యింది ఆ సైలెన్స్ వల్ల. దానివల్ల చాలా నరకం చూసినాను. 1 ఇయర్ బ్యాక్ అయితే ఆ, చాలా ఇబ్బంది పడ్డాను. డాక్టర్ గారు మాకు ముందే పరిచయం, కానీ నాకు మన హామ్వేలో ఈ ప్రోడక్ట్ ఉన్నదని నాకు తెలియదు అసలు న్యూట్రిషన్ గురించి. కానీ అన్ని తిరిగి తిరిగి అలసిపోయి
వచ్చాను. ఇంకా నాకు ఇందులో ఏదైనా సొల్యూషన్ అని నేను లాస్ట్ ఫైనల్ గా వెళ్తానని నేను ఇంట్లో మాట్లాడి వెళ్ళాను. బా- ఏమైంది, వెళ్ళిపోయిందా? అదే ఆఫ్ అవుతుంది ఫోన్ ఒక్కొక్కసారి. ఓకే ఓకే. ఇంకా తర్వాత ఇంకా నాకు కూడా ఇందులో ఏదన్నా ఈ నా సమస్యకి సొల్యూషన్ దొరకదా అని నేను డాక్టర్ గారిని కలిసినాక ఏం కాదమ్మా తగ్గిపోతుంది అని అన్నారు. నేను ఆల్మోస్ట్ ఫైనాన్స్ కి సర్జరీకి నేను 4 lakhs ఖర్చు పెట్టినాను. ఇప్పుడు 20,000 తో తగ్గిపోయింది. నేను యాక్టివ్గా ఉన్నా. ఇందులోకి వచ్చాక నాకు నాలెడ్జీ పెరిగింది, సైన్స్ నాలెడ్జీ పెరిగింది. ఇతరులతో మాట్లాడగలుగుతున్నా, చెప్పగలుగుతున్నా. నా ద్వారా నేను హెల్త్ పరంగానే తీసుకొస్తానని నేను హోప్ పెట్టుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రా. గ్రేట్ గ్రేట్. నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ వండర్ఫుల్. మన లైఫ్లో ఒక మాతృత్వం, ఒక అనుభూతి, పీసీఓడి, పీసీఓఎస్, ఇన్ఫెర్టిలిటీ మనం చెప్తున్నాం కదా, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పిలుద్దాము. తిరుమల వెంకటేష్ ఉన్నారా కాల్లో? ప్లీజ్ వెల్కమ్ రా. ఉన్నా సార్. అయ్యో, ఏడుస్తున్నాడా? అవును సార్, ఫీడింగ్ ఇస్తున్నా. ఆడియో పెట్టుకొని మాట్లాడతా, వీడియో పెట్టుకోను ఇప్పుడు. ఓకే సరే. సార్. అందరికీ నమస్కారం. నా పేరు తిరుమల వెంకటేష్. మా అప్లైన్ సరితా మేడం మల్లేష్ సార్. ఆ సరితా మేడం మల్లేష్ సార్ని పరిచయం చేసిన వాళ్ళు సుమక్క, సమ్మక్క. నాకు పెళ్ళై అప్పటికి మేడంని నేను కలిసినప్పటికీ 13 సంవత్సరాలు అయింది. 13 సంవత్సరాల నుండి నేను చాలా హాస్పిటల్లో తిరిగిన పిల్లల కోసం అని చెప్పేసి. 5-6 హాస్పిటల్ మార్చినా, ఎప్పుడు పోయినా కూడా మినిమం దగ్గర దగ్గర 60,000-70,000 లక్ష దాకా అట్లా ఖర్చు పెట్టేదాన్ని. కానీ ఆ, అంత మందమే మెడిసిన్ వాడినంత మందమే అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్ కూడా ఉండే. అప్పటి మందమే నాకు పీరియడ్ అనేది వచ్చేది. తర్వాత యథావిధిగానే ఉండేది. అండ్ ఇంకా ఫుల్ బాడీ పెయిన్స్ కూడా వచ్చేది మెడిసిన్ వాడడం వల్ల. అలా మేము ఇక హాస్పిటల్ తిరుగుడు కూడా ఏమో అయితే దేవుడు పెట్టిన వరకు పిల్లలు వస్తారులే అని చెప్పేసి ఇక హాస్పిటల్ మెడిసిన్ వాడడం బంద్ చేసిన. తర్వాత మేము నిజానికి ఒక పెళ్లికి వెళ్ళినాం. పెళ్లికి వెళ్తే అక్కడ కలిసారు మేడం వాళ్ళని, కలిసినాం మేము. కలిసిన తర్వాత అంటే ఇట్లా ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇప్పుడు ఇంతకు ముందు మాట్లాడింది కదా సుమక్క, పరిచయం చేసింది. పరిచయం చేస్తే ఇక అప్పటికే చాలా తిరిగి ఉన్నాం, వాడి ఉన్నాం. చెట్ల మందులు కానీ బయట ఇంకా మంత్రాలు అన్ని ఎన్ని ఉంటే అన్ని ట్రై చేసినాం. ఇక ఆయుర్వేదిక్ అని చెప్పేసి కూడా వేరే వాళ్ళు చెప్తే అట్లా కూడా వాడేసినాం. ఇక అన్నిటి మీద నమ్మకం కోల్పోయినాం. నమ్మకం కోల్పోయి ఉన్న తర్వాత ఇక మేడం వాళ్ళు చెప్పినా కూడా అసలు నమ్మలేదు. అప్పుడే కూడా ముందు స్టెప్ తీసుకోక ఇక మేడం అప్పుడు ఇప్పుడు ఫోన్ చేసి బాగున్నారా అని చెప్పేసి సత్త మేడం మాట్లాడేది ఉండేది. అట్లా కొన్ని రోజులకి ఒక మేడం పరిచయం అయినాక ఒక 5 months తర్వాత నేను కొన్ని మీటింగ్స్ విన్న తర్వాత ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఒక 6 months కి, అంటే నేను వచ్చిన తర్వాత దీంట్లో ఉన్నా కూడా అప్పటికి హోమ్ కేర్ ప్రొడక్ట్, ఇంట్లోకి హోమ్ కేర్ ఇవన్నీ వాడుతూ ఉన్నా. కానీ అయినా కూడా నేను హెల్త్ గురించి స్టెప్ తీసుకోలేదు, నేను ముందుకు రాలేదు కూడా. ఇప్పుడు సార్ మనకి హెల్త్ గురించి ఇన్ని విషయాలు చెప్పిండు కదా, షుగర్ గురించి, పీసీఓఎస్ అట్లా. అటువంటి ఒక మీటింగ్ లో జాయిన్ అయి విన్న తర్వాత అప్పుడు నాకు అయ్యో నేను ఇన్ని రోజులు ఎందుకు లేట్ చేసిన అని చెప్పేసి అప్పుడు తీసుకున్నాను నేను సప్లిమెంట్స్. అలానే హెల్తీ లివింగ్ ప్రోగ్రామ్ ద్వారా నేను వెయిట్ కూడా చాలా ఉండేదాన్ని. ఆ ప్రోగ్రామ్ ద్వారానే వెయిట్ లాస్ అయినా. అంతకుముందు అనుకునేదాన్ని అసలు నేను వెయిట్ ఉన్నా అని చెప్పి ఎన్ని డైట్ చేసినా, ఓన్లీ ఒక పూట చపాతి ఒక పూట ఫుడ్ తీసుకున్నా కూడా, ఎంత వాకింగ్ చేసినా కూడా అసలు బరువు తగ్గకపోయేదాన్ని. ఈ ప్రోగ్రామ్ ద్వారా నేను బరువు తగ్గాను, ప్లస్ కన్సీవ్ కూడా అయ్యాను ఒక 2 months లోనే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత. అలా మా ఆయనకి కూడా సెమన్ టెస్ట్ తక్కువ ఉండే, కౌంట్ అనేది. ఆయనకి కూడా దీంట్లో స్టార్ట్ అయిన తర్వాత ఈ సప్లిమెంట్స్ వాడడం ద్వారా ఒక 4-5 months లోనే తనకి కూడా రిజల్ట్ వచ్చింది. అండ్ నాకు కూడా నేను 1 year వాడమని చెప్పారు నన్ను. ఒక 10 months కి నాకు కూడా రిజల్ట్ వచ్చింది అన్నమాట. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఏం పేరు పెట్టినారా గుర్తుపెట్టి మళ్ళీ ఒకసారి? ఇప్పుడు ఎన్నేళ్ళు బాబుకి దీక్షిత్ చెప్పాలి? సార్. ఇప్పుడు 3 months సార్, బాబుకి ఇప్పుడు 3 months. దీక్షిత్. దీక్షిత్. ఓకే ఓకే, సూపర్. ఆయన ఇప్పుడు పాలు తాగుతున్నాడు, అట్లనే ఏడుస్తున్నాడు. ఇక హడావిడి కొట్టి చెప్పేసి ఉన్నా సార్.
ఓకే 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 సార్, థ్యాంక్ యూ సార్. సూపర్. నెక్స్ట్ ఇంకొకరిని పిలుద్దాము. సార్ న్యూగా వచ్చారు, కానీ తన రిజల్ట్ వల్ల వాళ్ళ ఇంట్లో అందరిని తీసుకొస్తున్నారు. అది అనసూజ. ప్లీజ్ వెల్కమ్ రా. థ్యాంక్ యూ అన్నయ్య నన్ను పిలిచినందుకు. అమ్మ నాయన కూడా వచ్చారు, చూస్తున్నారు, వాళ్ళు వీడియో ఆన్ చేసుకురు ఈరోజు. ఓకే అమ్మ నాయన ఇద్దరు. అమ్మకే బాగా మోకాల నొప్పులు, మొన్ననే సప్లిమెంట్ తీసుకుంది. రిజల్ట్ వస్తుంది కొన్ని రోజులు ఓపిక పడితే. ఇంకా నేనైతే హోమ్ కేర్ తీసుకున్నాను అన్నయ్య ఫస్ట్. శైలజ భరత్ మా అప్లయన్స్ వచ్చేసి, మా గ్రేట్ అప్లయన్స్ వచ్చేసి మల్లేశ్ అన్నయ్య, సరితక్క, రాంబాబు సార్, అండాలు మేడం. హోమ్ కేర్ గానే తీసుకున్నాను ఫస్ట్. సరితక్క, శైలజ గాని చాలా చెప్పారు నాకు. థైరాయిడ్ ఉంది నాకు. ఆ, కళ్ళు బాగా తిరిగేటివి, కడుపులో మంట వచ్చేది, తిన్న అరగకపోయేది, చాలా ఇబ్బంది అయ్యేదాన్ని నేను. అసలు ఎవరికి చెప్పుకోవాలో చెప్పినా గానీ ఎవరు అర్థం చేసుకుంటారు అని అనుకునేదాన్ని. నా బాధ చెప్పుకోవాలి అని అనుకుంటుండే, కానీ ఎవరు చెప్పినా ఎవరు అర్థం చేసుకుంటారు కానీ చాలా బాధ అనిపించేది. కానీ ఇప్పుడు పర్వాలేదు, ఇందులో కొంచెం ఇంకా చాలా బాగా అయినాను. చాలా బాధ అనిపించేది సార్ నాకైతే. ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికి చెప్పినా అర్థం చేసుకుంటారా అని అనుకున్నాను సార్. కానీ ఇంట్లోకి వచ్చినాక చాలా నన్ను అర్థం చేసుకుంటారు. అందరూ దొరికారు ఇంట్లో, ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్, అక్క చెల్లెళ్ళు గాని అందరూ, అందరూ బాగా మాట్లాడతారు. చాలా బాగుంటది సార్. హోమ్ కేర్, హెల్త్ కేర్, ఇప్పుడు బ్యూటీ కేర్ కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. చాలా బాగుంటది సార్. దీంట్లో అయితే 100% రిజల్ట్ ఉంది. ఇప్పుడే నేను కూడా తెలుసుకుంటున్నాను. అంతే అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య నన్ను ఇన్వైట్ చేసినందుకు. ఓకే ఓకే సూపర్ రా. ఓకే గ్రేట్. ఓకే, ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ. చాలా మంది అందరు రిజల్ట్ పొందే ఉన్నారు, కానీ అందరితో మాటిస్తే మనకు 1 అవర్ పైనే అవుతుంది. కాబట్టి ఇక్కడితో స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? ఇంకెవరైనా హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడుతుంటే వాళ్ళకి అవకాశం ఇస్తా. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే మాట్లాడుతుంటే 1 or 2 పీపుల్ తీసుకుందాం. ఒక్కసారి అమ్మ నాయనని పిలుతాం అన్నయ్య. ఓకే, మాట్లాడిపించరా. సరే, న్యూట్ తీసుకోండి నాయన. తమ్ముడు ఉన్నాడా? తమ్ముడు ఉంటే తీసేయండి దాన్ని. లేడు. మీరు ఆప్షన్ పంపిస్తారు కదా అన్నయ్య, అట్లా పంపియండి అక్క, వాళ్ళు తీసుకుంటారు. ఏం పేరుందిరా? హనుమంతు. హనుమంతు, డి హనుమంత్ అక్క. ఆప్షన్ ఇచ్చిన చెప్పురా. దాని మీద నొక్కు నాయన, అది న్యూట్ వచ్చింది చూడు, నొక్కు. వచ్చింది, సూపర్. ఇదేనా? తొందరగా మాట్లాడండి మాట్లాడండి. నేను మాట్లాడాలా సార్? మీరిద్దరు మాట్లాడండి. ఓకే సార్. మీ బిడ్డ మాట్లాడింది కదా, మీకు ఏమనిపించింది? మాట్లాడు సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ రా. గుడ్ మార్నింగ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? రోజులైంది సార్ తీసుకొని. నమస్తే చెప్పమ్మా, నమస్తే చెప్పు. నమస్తే. నమస్తే సార్. నమస్తే నమస్తే అమ్మా, మాట్లాడండి. మాట్లాడు. ఈ పొద్దుడికి 4 దినాలు అయింది. 3 దినాలు అయింది సార్. ఓకే. గుడ్డు తినబట్టి ఇంకా అన్నము తినను, రొట్టె ఒక్కటే తింటా. ఓకే. క్యారెట్, పండు, బీట్రూట్ ఇంకా అవే తింటా సార్. మీరు ఉండేది ఎక్కడమ్మా? నారాయణపేట సార్. నారాయణపేట. ఓకే సరే అమ్మా. ఇప్పుడు హైదరాబాద్ వచ్చిరా? సార్ హైదరాబాద్కి వచ్చిరా? హైదరాబాద్కి వచ్చి సార్. గోడబండ మాకు అనసూజ మా బిడ్డనే, మా కూతురు. సరే సరే. లేదు ఓకే సార్, లేదు అన్నయ్య, ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర నుంచే మాట్లాడుతురు వాళ్ళు. మా ఇంటి దగ్గర నుంచే ఊరు నుంచే మాట్లాడుతురు. నేను లింక్ పెట్టినాను నాయనకి, మాట్లాడమని చెప్తే మీటింగ్ లకు వచ్చారు. వాళ్ళ ఇంటి దగ్గరనే మాట్లాడుతురు సార్. అన్నయ్య సూపర్ సూపర్ సూపర్. నమస్తే. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. ఇప్పటిదాకా మీరు అన్ని వింటున్నారు ఇక్కడ జరిగేటివన్నీ. రేపు మీరు కూడా కొన్ని రోజుల తర్వాత మీరు కూడా అలా ఆరోగ్యంగా తయారవుతారు. మీ అమ్మాయి కోసమే మిమ్మల్ని తీసుకొచ్చింది. మీరు ఆరోగ్యంగా ఉంటే మీ పిల్లలు ఆనందంగా ఉంటారు. మేము ఇలా
మీరు అలా చేసుకోండి, మీ ఆరోగ్యం మంచిగా అయిపోతుందమ్మా. మంచిది మేడం. మంచిది మేడం. ఓకే సరే మేడం. అమ్మా. ఓకే మేడం. సరే. ఓకే సూపర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఓకే. ఓకే, అది సరిత హ్యాండ్ రైజ్ చేసింది. ప్లీజ్ వెల్కమ్ రా. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు సరిత. ఎంత సంతోషం ఉందంటే ఒక్కొక్క టెస్టిమోనియల్స్ నుంచి చాలా సంతోషాన్ని పొందుతున్నాం కదా. నేను ఈ రోజు ఒక మాట చెప్పాలనుకున్నాను. మనం ఈ రోజు చాలా మందికి చెప్పుకుంటాము, కొంతమంది కొన్ని వాళ్ళ అనివార్య కారణాలు వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ బట్టి తెలియక రాలేకపోయి ఉంటారు. కాబట్టి మనం ఇక్కడ విన్న కొన్ని మాటలు, మనం ఎవరితోటన్నా ఫోన్ మాట్లాడినప్పుడు వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా కానీ మాట్లాడేటప్పుడు ఈ మాటల్ని కొన్ని మనం అక్కడ హెల్దీ లివింగ్ కమ్యూనిటీ ఉంది అని చెప్పగలిగే ఆలోచన మనం ఫోన్ మాట్లాడేటప్పుడు రావాలి. ఖచ్చితంగా వస్తే ఈ రోజు మా ద్వారా కొంతమంది అయ్యామని చెప్తున్నారు కదా, అలా మీ ద్వారా కూడా ఇంకా మా ద్వారా ఇంకా కావాలి. ఇప్పుడు విన్న ఈ కొత్త వాళ్ళు కానీ ఇప్పటి వరకు ఇందులో ఉన్న వాళ్ళు కూడా కానీ వాళ్ళని కూడా బాగా చేసే అవకాశం ఉంటది. యాక్చువల్గా ఇప్పుడు మనం అంతా క్లాస్ విన్నాం, లివర్ అనే దగ్గర నుంచి మనకి ఎంత ఇంపార్టెంట్ ఉంది అన్నది ఈరోజు తెలుసుకున్నాం కదా. ఈ విషయాల్ని కొంతమందితో చర్చించండి, ఇబ్బంది లేదు, ప్రాబ్లం లేదు, భయం లేదు. ఓకేనా? అదే చెప్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. బ్యాక్ టు మల్లేష్ సార్. గ్రేట్. అయితే సరిత టెస్టిమోనియల్స్ ద్వారా మేము ఇంత సీరియస్ గా తీసుకోవడం జరిగింది. నీ టెస్టిమోనియల్ చెప్పరా ఫస్ట్. అంటే టెస్టిమోనియల్స్ అంటే ఇప్పుడు మనకు చాలా డబ్బులు ఉంటాయి, అన్ని ఉన్నాయి. ఇప్పుడు అనసూయకి తను ఏడుస్తే నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఎవరికైనా బాగాలేనప్పుడు ఎవరికైనా చెప్పుకోవాలనిపిస్తుంది, కానీ మరి మాటిమాటికి చెప్తే ఏమనుకుంటున్నారన్న ఒక ఫీల్ మనకు వస్తూ ఉంటది, అవతల వాళ్ళని ఇబ్బంది పెడుతున్నామని అనిపిస్తుంది కదా. అలాగే చాలా ఆస్తులు ఉంటాయి. ఇప్పుడు మాకు చాలా నాలెడ్జ్ ఉంది మెడిసిన్ పరంగా, హాస్పిటల్స్ పరంగా. మాకు తెలియని డాక్టర్స్ లేరు, మాకు చాలా క్లోజ్ గా ఉంటారు. కొంతమంది సర్జన్స్ ఉన్నారు. నేనైతే ఒక 18 years దాదాపు 2020 అనుకోండి, ఇక 2004 నుంచి 20 వరకు నేను యాసిడిటీకి టాబ్లెట్స్, అది మెయిన్ ప్రాబ్లం. అది మనకి ఇప్పుడు మనం గట్ అని చెప్తున్నాం కదా, మన పొట్ట గురించి ఎక్కడి నుంచి అయితే మన ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయో నా ప్రాబ్లం కూడా అక్కడి నుంచే ఉండేది. అలాంటిది ఇప్పుడు నేను 3 years నుంచి సింగిల్ మెడిసిన్ కూడా, అంటే నేను స్వప్న చెప్పింది ఊరు వెళ్తే నేను మెడిసిన్ ఫస్ట్ సర్దుకునేదాన్ని. స్వప్న చెప్పిన రోజు నాకే గుర్తొచ్చింది. నేను కూడా ఫస్ట్ మెడిసిన్ పెట్టుకున్నానా లేదా చూసుకునేదాన్ని. ఇంకా విక్స్ వ్యాపరప్ కూడా పెట్టుకునేదాన్ని. నాకు కూడా విపరీతంగా జలుబు ఉండేది, వస్తే 2-3 months తగ్గకపోతుండే, కాళ్ళు నొప్పులు ఉండేది. దానికి ఒక ఆయింట్మెంట్ పెట్టుకునేదాన్ని, గ్యాస్ట్రిక్ టాబ్లెట్లు పెట్టుకున్నాను, మధ్య మధ్యలో బాడీ పెయిన్స్ వస్తాయని పెయిన్ కిల్లర్ పెట్టుకునేదాన్ని. అంటే ఇలా మొత్తం క్యారీ చేశాను. అంటే మీకు ఐడియా ఉంటే డైజిన్ సిరప్స్ కానీ, జెల్స్ టాబ్లెట్స్ కానీ, అంటే యాంటాసిడ్ సిరప్స్, డైజెషన్ ఇష్యూ వస్తుందేమో, ఎక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుంది అంటే ఇలా ఒక మెడికల్ షాప్ ని నేను క్యారీ చేసేదాన్ని ఇంతకుముందు. ఇప్పుడు మన సప్లిమెంట్ ఏమైనా తీసుకున్నప్పుడు గుర్తొస్తుంటది, ఒకప్పుడు నేను మెడిసిన్ పెట్టుకున్నాను, ఇప్పుడు న్యూట్రిషన్ పెట్టుకుంటున్నాను అని నాకే అంటే న్యూట్రిషన్ అంటే ఏంటి, మనం తినే పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకెళ్తున్నాం మన వెంట కదా, అది పెట్టుకుంటున్నానని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా సమస్య చాలా పెద్దగా ఉండేది అప్పుడు. ఒక 2 years నాకు అది నా లైఫ్ లో మర్చిపోలేని డేస్ లాగా గడిచిపోయినాయి. కానీ దేవుడి దయ వల్ల, న్యూట్రిషన్ వల్ల మళ్ళీ నేను రిటర్న్ బ్యాక్ అవ్వడం జరిగింది. అందుకే నేను వెరీ సీరియస్ గా తీసుకున్నాను కూడా. హెల్త్ అనేది చాలా ముఖ్యం. ఈరోజు కొందరితో మాట్లాడినప్పుడు నాకు అనిపిస్తుంది, నగలు, బంగారం, చీరలు మనం అందంగా ఉన్నామా అనుకుంటాం, కానీ ఆరోగ్యంగా ఉన్నామా అన్నప్పుడే అవన్నీ వేసుకుంటే అందం మనకి కదా. కాబట్టి ఫస్ట్ ఇంటర్నల్ గా ఎంత హెల్దీగా ఉన్నాం అనేది ముఖ్యం, పైనుంచి కాదు. కాబట్టి అందరు కూడా హెల్త్ ని జాగ్రత్తగా చూసుకోండి. అదే మీకు కోట్లు సంపాదించి పెడుతుంది కూడా. డబ్బు కూడా అవసరమే, కాదని అనట్లేదు, కానీ అది సంపాదించాలంటే ఫస్ట్ మనకి మనము డైలీ ఫౌండేషన్, మన దగ్గర ఫౌండేషన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఒమేగా డైలీ ప్రోటీన్, ఇవి ఖచ్చితంగా మనం యూజ్ చేసుకుంటే అసలు మనం ఎక్కడ కూడా ఎలాంటి సిచ్యువేషన్ లో కూడా తట్టుకోగల శక్తి కూడా మనకు వస్తుంది. ఇంకొకటి అనసూయ చెప్పింది, నాకు ఇక్కడికి వచ్చాక అక్కలు, చెల్లెళ్ళు, ఫ్రెండ్స్ అందరు దొరికారు అంటున్నది కదా తను. ఎగ్జాక్ట్లీ నిజం. రోజు మనం కలుసుకునే ఈ విధానం బట్టి మనకొక
కమ్యూనిటీ ఉంది ఇక్కడ. మనలాంటి పీపుల్ ఉన్నారు, మనతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మనం అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ దొరుకుతున్నాయి అనేది కూడా తన ఎక్స్పీరియన్స్ చాలా బాగా చెప్పింది ఈరోజు. అలా మనము అలాంటి మైండ్ సెట్ కూడా మనకి ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే మంచి ఆలోచన విధానానికి వస్తుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఎలాంటి మీటింగ్స్ ఉన్నా కాసేపు కూర్చోండి, మీ ఇల్లు మీ ఇంట్లో వెళ్తూ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు, చక్కబరుచుకోవచ్చు. ఇదే నేను చెప్పాలనుకున్నా. థ్యాంక్ యూ. బ్యాక్ టు మల్లేశ్వర్. ఓకే, సూపర్. చూశారు కదా, మనం ఇప్పుడు వెళ్దాం నెక్స్ట్ సెషన్లోకి వెళ్దాం. ఇంకా చాలా మంది ఉంది మాట్లాడే వాళ్ళు. ఇప్పుడు టైం సరిపోదు కాబట్టి మనం మాట్లాడించలేకపోతున్నాము. ఓకే, నెక్స్ట్ సెషన్లోకి వెళ్దాము. పూర్తి కంప్లీట్ చేయలేదు కాబట్టి మధ్యలో కొన్ని టెస్ట్ మోడల్స్ వచ్చాయి. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు షుగరు వాళ్ళు కంప్లీట్ అయ్యి ఆ, వాళ్ళకి పూర్తిగా తగ్గింది. వాళ్ళ రిజల్ట్స్ అన్నమాట ఇవి. చూడొచ్చు మీరు, షుగర్ కంప్లీట్ అయింది, వాళ్ళు టాబ్లెట్ వేసుకోవట్లేదు. ప్రివెన్షన్ అయితే బెటర్ దెన్ క్యూర్. అంటే మనము జ్వరం వచ్చి డాక్టర్ దగ్గరికి పోదామా, జ్వరం రాకుండా హాయిగా ఎంజాయ్ చేద్దాం అనేది మీరు చూసుకోవాలి. వెల్నెస్ ద ఇల్నెస్ అంటే మనం ఆరోగ్యం ఉండడం ముఖ్యము, రోగాల బారిన పడకూడదు. ఒకటే మన హెల్దీ లైవింగ్ కమ్యూనిటీ ఏదైతే ఉందో మనము బయట చాలా కాస్ట్ పెట్టి కొంటున్నాము, ఇక్కడ మీరు తీసుకునేది చాలా తక్కువ. చాలా తక్కువ ఏమంటాం, మనం మంచిగా అయిపోతున్నాము, ప్లస్ లైఫ్ కూడా ఆనందంగా మర్చిపోతున్నాము. ఓకేనా, ఇక్కడ చూస్తే ఇట్స్ ప్రైస్లెస్ అనమాట. ఇప్పుడు మనం అంటాం కదా, జనతా గ్యారేజ్, ఏ ప్రాబ్లం వచ్చినా మాకు రమ్మని చెప్తారు. ఏ ప్రాబ్లం ఉన్నా మన హెల్దీ లైవింగ్ కమ్యూనిటీ పీపుల్తో కలవండి, 100% మీ ప్రాబ్లం తీరిపోతాయి. 100%. ఓకేనా, ఇప్పుడు మాట్లాడింది కదా తిరుమల వెంకటేష్, మీకు కనిపించలేదు, ఇప్పుడు మీకు కనిపించినట్టు చేస్తున్నా చూడండి. అలా పాప పుట్టినరోజు ఇలా ఉన్నాడు పాప, సూపర్గా కనిపిస్తున్నాడా? ఓకే, నెక్స్ట్ వచ్చేసి నాకు థైరాయిడ్ ఉండేది, నేను థైరాయిడ్ కంప్లీట్గా రివర్స్ అయిపోయాను. ప్లస్ నేను ఒక 98 కేఎస్ నుంచి దగ్గర దగ్గర 83 కిలోకి వచ్చాను అనమాట ఇప్పుడు. తర్వాత ఇక్కడున్న ఒక అబ్బాయి ఉన్నాడు రైట్ సైడ్లో, కిరణ్ అని, తను కూడా ఒక ఇప్పుడు 11 కేజీ తగ్గాడు. ఇక్కడ ఇన్ఫెర్టిలిటీ ఉండే ప్రాబ్లం ఇది. ఇంకోటి ఫ్యాటీ లివర్ ప్రాబ్లం ఇక్కడ. ఆ, చిన్న కేశవులు వైఫ్ అండ్ హస్బెండ్కి తగ్గింది ఫ్యాటీ లివర్ కంప్లీట్గా. పీసీఓడి వీళ్ళకి కంప్లీట్గా తగ్గిపోయింది. ఇక్కడ చూడొచ్చు బెల్లీ ఫ్యాట్, ఈ అబ్బాయికి తగ్గి ఈయన 6 కిలో వెయిట్ తగ్గాడు. వీళ్ళు వచ్చేసి 5 కిలోలు తగ్గారు. మొన్న 10 డేస్లో 5 కేజీ తగ్గారు వీళ్ళు. వీళ్ళు వచ్చేసి 2 కేజీ తగ్గడం జరిగింది. ఇప్పుడు మాట్లాడింది స్వప్న ఇక్కడ సైనసైటిస్ అని, తను వచ్చేసి ఇక్కడ దగ్గర 4 కేజీ వెయిట్ తగ్గింది అనమాట ఇప్పుడు. హెయిర్ టెస్ట్ ఇది ఫ్రమ్ మంచిర్యాల నుంచి. ఇలా మీరు ఏది కావాలన్నా ఇగో ఈ జీర్ణ వ్యవస్థని క్లీన్ చేసుకోవాలా. ఇది క్లీన్ చేసుకోకపోతే మన లైఫ్లో చాలా రోగాలు మారిన పడాల్సిన అవసరం వస్తుంది మనం. ఓకేనా, ఓకేనా. ఇక్కడ ఏంటంటే మనము ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయంటే ఫాస్ట్ లైఫ్ టైం, అంటే తినడానికి కూడా తిండి లేదు, అంతా ఈ స్పీడ్గా మనం డబ్బులు సంపాదించడానికి పోతాం కదా. నిలబడి తింటాం, టైం అయితే హరిబరిగా నిలబడి తింటూ ఉంటాం. ఎక్సర్సైజ్కి అసలు టైమే లేదంటాం. మన బయటకు తర్వాత స్మోకింగ్, డ్రింకింగ్, ఆల్కహాల్ అలవాటు ఉంటున్నాయి. అది కామన్ అయిపోయింది ఈ ఫాస్ట్ కల్చర్లో. ఈవెన్ అమ్మాయిలు కూడా తాగుతున్నారు ఈ మధ్యకాలంలో. సో దట్స్ అ డేంజర్ అనేది స్మోకింగ్, డ్రింకింగ్, ఆల్కహాల్ కూడా. మళ్ళీ ఎయిర్లో కూడా పొల్యూషన్ బాగా పెరిగిపోయింది, వాటర్లో కానీ, ఫుడ్లో కానీ, ఎయిర్లో కానీ కదా. మోర్ ప్యాకేజ్ ఫుడ్ అయిపోయింది. అంటే ఇన్స్టెంట్గా దొరికితే ఏదైతే ఇప్పుడు కర్రీస్ కొనుక్కొచ్చుకొని తినడము, రోడ్ మీద దొరికితే బజ్జీలు, మిర్చి తినడము, స్వీట్ షాప్లో స్వీట్ తినడము, అది ఇన్స్టెంట్గా తిని అన్ని మనం కార్బోహైడ్రేట్ తినేసేసి మనము కార్బ్స్ మనం షుగర్గా మార్చుకుంటున్నాం, మన బాడీని మనమే ఖరాబ్ చేసుకుంటున్నాం కదా. ఎక్సెస్ టెన్షన్, స్ట్రెస్, మెడికేషన్స్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ప్రతి తలనొప్పి, చిన్న తలనొప్పి కూడా టాబ్లెట్ వేసుకోవడం మొదలు చేశారు.
టూ మచ్గా టీలు కాఫీలు తాగుతున్నారు, టూ మచ్ ఉప్పు ఉన్న పదార్థాలు, షుగర్ ఉన్న పదార్థాలు కదా, ఫ్యాట్స్ ఉన్న పదార్థాలు ఎక్కువ తీసుకుంటున్నారు. ఫ్రెష్ ఫుడ్డే తీసుకోవట్లేదు ఎవరు కూడా. ఫ్రూట్స్ వెజిటబుల్ ఫ్రెష్గా దొరకట్లేదు. మళ్ళా ఈ రోజు ఈ టైం తింటే రేపు మళ్ళీ మిస్సింగ్, స్కిప్పింగ్ మీరు తింటున్నారు. వీటి వల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి, మనకు వచ్చే సమస్యలన్నీ కూడా. ఇప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా బాగుండాలి అంటే మనము హెల్దీగా మనకు మనమే మారాలి కంపల్సరీ. ఓకేనా? ఇక్కడ మన హెల్దీ లవింగ్ కమ్యూనిటీ ఏమి ఇస్తుంది అంటే మీకు ఫ్రీగా నాలెడ్జ్ సెషన్ ఉంటుంది కదా, ఫిజికల్ యాక్టివిటీ సెషన్ ఉంటుంది, ఫుడ్ ప్లేట్ చేంజ్ చేస్తుంది, మీకు న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఇస్తుంది, పర్సనల్ కోచింగ్ ఇస్తుంది, పర్సనల్ 1-to-1 కౌన్సిలింగ్ కూడా మీకు ఇస్తూ మీకు మంచి చేస్తుంది. ఇవన్నీ కూడా చేస్తూ మనము ముందుకెళ్తున్నాము. చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగుంది. ఎటువంటి వాళ్ళైనా మీరు ఇక్కడ తీసుకురండి. నాది హెల్దీ లైవింగ్ కమ్యూనిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి కూడా. ఇక్కడ ఇక్కడ మన కోచెస్ ఉన్నారు, వాళ్ళ మాటలు కూడా కొన్ని విందాం మన కమ్యూనిటీ గురించి. మనం రెగ్యులర్ చూస్తున్నాము. పిలుద్దాం మరొకసారి విత్ తండ్రికి అభినందనతోటి. ప్లీజ్ వెల్కమ్ ఆండాల్ మేడం, రాంబాబు సార్ ఆన్ ది డయాస్. నమస్తే అండి అందరికీను. అందరికీ కంగ్రాచులేషన్స్. అనసూయ మాటలు వింటుంటే ఎవరికైనా కూడా ఫీలింగ్ అలా ఉంటుంది, బాబోయ్ అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే ఆ స్టేజ్ కి ఎప్పుడు వెళ్ళలేదు, కానీ ఇలా ఉంటుందా అనిపించింది. దేవుడి దేవాలు కొంచెం ముందే న్యూట్రిలైట్ రావడం వల్ల నావి టెస్టిమోనియల్స్ ఉన్నాయి. మోకాళ్ళ నొప్పి తగ్గడం, తలనొప్పి తగ్గడం. ఇప్పుడు నాకు ఓ బేబీ సినిమానే ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటా. అంటే ఆ అమ్మాయికి దేవుడి మ్యాజిక్ వల్ల యూత్ వెనక్కి వస్తే, నాకు చిన్నప్పుడు ఓల్డ్ ఏజ్ వచ్చి ఇప్పుడు యూత్ వస్తుంది అనమాట. ఇన్నిసార్లు మెట్లు ఎక్కి దిగుతున్నాను అంటే అది న్యూట్రిలైట్ అండ్ ఆంబే గిఫ్టే అనమాట. సో నేను కూడా న్యూట్రిలైట్ కి ఫిదాని. ఇక్కడ నేర్చుకున్నవే ఇక్కడ కంపెనీ మనకి నేర్పినవి తిరిగి దాన్ని రిప్రొడ్యూస్ చేస్తున్నాను అనమాట. తిరిగి చెప్పగలుగుతున్నాను. అది బెనిఫిట్ అవుతోంది అనేసరికి చాలా చాలా హ్యాపీగా ఉంది. నిజంగా థ్యాంక్ గాడ్, థ్యాంక్ గాడ్, థ్యాంక్ గాడ్, ఆల్ ద టైమ్ థ్యాంక్ గాడ్ అనమాట. అండ్ థ్యాంక్ యూ ఆంబే, థ్యాంక్ యూ న్యూట్రిలైట్. అండ్ మల్లేష్ గారు ఇంత ఇన్నోవేటివ్ గా, ఇంత ప్లాన్డ్ గా ఇలా తీసుకురావడం కూడా గ్రేట్ థింగ్ అనమాట. ఇంతమంది బెనిఫిట్ పొందడం, ఆ బెనిఫిట్ ని చెప్పుకుని వాళ్ళ లైఫ్ లో ఆనందాన్ని ఏదైతే ఎంజాయ్ చేస్తున్నారో అది ఇక్కడ షేర్ చేసుకున్న ఒక ప్లాట్ఫామ్ కూడా క్రియేట్ చేశారు. సో చాలా హ్యాపీగా ఉంది అందరినీ వింటూ ఉంటే. సో అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. అన్ని విధాల హెల్దీ లైఫ్, హెల్దీ బిజినెస్ అన్నిటిలోకి ముందుకెళ్ళాలని బెస్ట్ విషెస్. ఆల్ ద టైమ్ ప్రేయింగ్ టు గాడ్ అనమాట. థ్యాంక్ యూ అండి. బ్యాక్ టు మల్లేష్ గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో ఎండింగ్లోకి వచ్చాము. ఇప్పుడు మీరు తెలుసుకున్న సైన్స్ ఏదైతే ఉందో, మీరు దీన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. వాళ్ళ లైఫ్ కూడా బాగా మార్చేద్దాం, అందరికి మార్చుద్దాం. జనతా గ్యారేజ్ అన్ని సమస్యలకు ఉన్నట్టుగానే ఇక్కడ హెల్దీ లైవింగ్ కమ్యూనిటీ అన్ని డిసీజెస్ కు క్లియర్ చేస్తుంది ఖచ్చితంగా. ఆ గ్యారంటీ మాది. ఓకేనా? బ్యాక్ టు హోస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇవాళ వండర్ఫుల్ స్టేషన్ ఇచ్చారు సార్. అంటే ఆ, చాలా మట్టుకు మీరు చెప్పిన విధంగా ఇప్పుడు అందరూ ఒబిసిటీ, డయాబెటీస్ తో, ఇంకా మామూలుగా పీసీఓడి, తో కూడా బాధపడుతున్నారు సార్ వాళ్ళందరికీ. సో చాలా సొల్యూషన్ అంటే ఇప్పుడు వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఒక థాట్ ఇచ్చారు సార్ అందరికి, ఎందువల్ల వస్తుంది పీసీఓడి అండ్ ఈ డయాబెటీస్, షుగర్ ఎందుకు వస్తుంది, వాళ్ళందరికీ క్లారిఫికేషన్ ఇచ్చారు సార్. ఇది ఇది ఇన్న తర్వాత కూడా వాళ్ళు మారుతారని నేను అనుకుంటున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. అండ్ బ్యాక్ టు మల్లేష్ సార్. ఓకే, బ్యాక్ టు సరిత. నువ్వు క్లోజ్ చేయాలా? థ్యాంక్ యూ వచ్చిన వాళ్ళందరికీ కూడా. బాయ్ అందరికి. గుడ్ నైట్.